ఏమంటాడు ఆయన? అయిపోయి అంటాడు. నాయనా ఎంతమంది దేవుడు లేరు నాయన, మనకు దేవుడు ఒక్కడే అంటాడు. మరి ఇదంతా ఏందన్నావు అనుకో, ఏమంటాడు? వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? దేవుడు నిరాకారుడే అంటాడు. నిరాకారుడు అంటే అర్థం ఏంటి? దేవుడికి మళ్ళీ ఆకారం వాళ్ళే పెడతారు. అవునా కదా? వినాయక చవితి వస్తే ఎన్ని ఆకారాలు పెడతారు? దేవుడు అని మొక్కుతారు. ఆకారం పెట్టారా లేదా? ప్రతి గుళ్ళో ఆకారం ఉందా లేదా? ప్రతి గుళ్ళో ఆకారం ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నిరాకారుడు దేవుడు అని వాళ్ళే చెప్తారు. మళ్ళీ ద్వంద్వ వైఖరి వాళ్ళకి ఎలాగైతే ఉందో ఈరోజు మనకు కూడా అలానే ఉంది. దేవుడు కనబడడు అని మనమే చెప్తాం. కనబడిన వ్యక్తిని దేవుడు అంటాం. దేవుడు అదృశ్యుడు అంటాం, దుష్టుడు అయ్యాడు అని కూడా అంటాం. దేవుడు ఒక్కడే అని అంటాం, ముగ్గురు అని కూడా అంటాం. నాకు ఒక ఆయన పండితుడు ఫోన్ చేసి ఏమన్నాడు సార్, ముగ్గురు దేవుళ్ళే కానీ ముగ్గురు దేవుడు కాదన్నాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం దేవుడి లోకానికి వచ్చాడు అనేది కదా ఈరోజు మనం, 2000 సంవత్సరాల క్రితం దేవుడు పుట్టాడు అనేది కదా ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం. ఈ సీజన్ అంతా అయింది, ఇది డిసెంబర్ సీజన్ అంతా అయింది, అంతే కదా? బాగా విందాం. ఆ కాలంలోనే కాదు, మనమందరం భయపడుతున్నాం. మీకు తెలియదు, దేవుడి కంటే ఎక్కువ ప్రజలకు భయపడుతున్నాం మనమందరం. అవునా కదండి? మన అందరి కనతండ్రి అయిన ఈ సమస్త సృష్టిని సృష్టించిన అపారమైనటువంటి ప్రేమతో చివరి వరకు ఎలాగో అలాగూ మనల్ని తన యొద్దకు చేర్చుకోవాలి అని ప్రయాస పడుతూ అందునిమిత్తమై ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించిన ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ఆయన కోసం కొంతమందినైనా కాపాడాలి, రక్షించాలి, ఆయన చెంతకు చేర్చాలి అనే ఆశ, ఆలోచన కలిగి పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ప్రార్థన చేయబడింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా, ఏ పని చేసినా నాకున్న అలవాటు ఏంటి అని అంటే, క్రీస్తు ద్వారా దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ఎందుకు నేను దీన్ని పాటిస్తున్నాను అని అంటే, బైబిల్లో మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఆ ఆజ్ఞ ఏమి ఇవ్వబడింది అని అంటే, ఒక్కసారి ఆ ఆజ్ఞ ఒక్కసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కానివ్వండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కానివ్వండి, రెండింటిలో ఏదో ఒకటి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట, అదనమాట నేను అనుసరిస్తున్నటువంటి విధానం. సమస్తము అని అంటే ఇక అన్ని, ఇక దాన్ని పక్కగా ఇంకోటి లేదనమాట. అంటే ఎక్సెప్షన్స్ ఏమి లేవు. వితౌట్ జీసస్ క్రైస్ట్ మనం దేవునికి ఏమీ చేయకూడదు. దేవుణ్ణి ఆరాధించిన, స్తుతులు చెల్లించిన, స్తోత్రాలు చెల్లించిన, క్రియ చేత గాని మాట చేత గాని నువ్వేమన్నా చెయ్యి, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నువ్వేమన్నా చెయ్యి, క్రీస్తు ద్వారానే దేవునికి చెయ్యి. ఇది దేవుడు అపోస్తలుల ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞ. నాకున్న మరొక భయం చెప్తాను. నాకున్న భయం, ఏం చేయటానికైనా, ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధపడుతుంటాను. ఎవరు చెప్పినా వింటాను, ఎప్పుడైనా మార్చుకుంటాను, ముందుకు సాగుతాను. నేనిదే, నేనింతే అనేటటువంటివి నేను
పట్టించుకోను, అలాంటివి నేను మాట్లాడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, నాకు కావాలి పరలోకం. నేను నా గురించి చెప్తున్నాను, అంటే మాకు కావద్దా అని చెప్పేసి మీరు అనకండి. నాకు కావాలి పరలోకం, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను. ఒకే ఒక కాన్సెప్ట్తో, ఒకే ఒక ఉద్దేశంతో కదా మనం పని చేస్తున్నది. ఫైనల్ గా మనకు రావాలి పరలోకం, మనం చేరాలి, పరలోకం చేరాలి, నిత్యజీవం రావాలి. ఈ గ్రంథం దగ్గరికి మనం రావడానికి కానీ, ఈ గ్రంథాన్ని చేత పట్టుకోవటానికి కానీ, ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పటి నుంచి అండి మన వాళ్ళతో, మన అనుకున్నటువంటి వాళ్ళతో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానివ్వండి, స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డామా లేదా? నిందలు, దూషణలు, రకరకాలైనటువంటి మాటలు అనుకున్నారు లేదా మన గురించి స్టార్టింగ్ లో? ఇప్పుడంటే అలవాటు పడ్డారు అనుకోండి, వాడంతేరా అని చెప్పేసి వదిలేశారు. ఆయన అంతే, ఇప్పుడు ఆయన పాస్టరు అని చెప్పేసి, లేదంటే ఆయన అంతే అని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత సెటిల్ అయిపోతారు. కానీ కొన్నాళ్ళ వరకు అయితే ఎలా ఉంటుంది ఆలోచనలు? అవన్నీ భరించాం కదా మనం. ఎందుకు అన్ని అవమానాలు భరిస్తూ మరి ఈ పుస్తకాన్ని ఎందుకు పట్టుకున్నామంటే ఒకటి, మనకు నిత్యజీవం కావాలి, పరలోకం, మనం పరలోకం వెళ్ళాలి, దేవుని ఎద్దుకు మనం వెళ్ళాలి. ఒకే ఒక కాన్సెప్ట్ కదా ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండడానికి, లేదంటే ఈరోజు మనం సేవ చేస్తున్నాం. సేవ చేయడానికి కూడా కారణం ఏంటి? మనం పరలోకం చేరాలి, మనతో పాటు నలుగురినైనా చేర్చాలి. మరణించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక జీవితం ఉంది అని నమ్మి వచ్చాం, అవునా కదండి? సో మొదటగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నా పేరు భగవాన్ దాస్, మిర్యాలగూడెం, హైదరాబాద్, ఒలిగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉంటాను. నా బ్యాక్గ్రౌండ్ చర్చ్ ఆఫ్ క్రైస్టే. ఇంకొకటి, నేను చదువుకున్నటువంటి చదువు ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ 2010లో పాస్ అయ్యాను. ఒక 2.5 సంవత్సరాలు హైదరాబాద్లోను, బెంగళూరులోను యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత రిజైన్ చేసేసి కంప్లీట్గా సేవలోనికి రావటం జరిగింది. సో ఇప్పటివరకు ఆ దేవుని కృపలో సేవలో కొనసాగుతున్నాను. 2015లో నా సేవ ఆరంభించాను. మీతో పోలిస్తే అనుభవంలో చాలా చిన్నవాడిని. నేను చాలా చిన్నవాడిని. ఈ సిచ్యువేషన్ ప్రస్తుత క్షణంలో, ఈ క్షణంలో నాకంటే మీరే గొప్పోళ్ళు 100%. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, బైబిల్ చరిత్ర చదివినప్పుడు, పాత నిబంధన బైబిల్ చరిత్ర చదివినప్పుడు దేవుడు తన ఉద్దేశాలని, తన చిత్తాన్ని తన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పటానికి ఆయన నియమించుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయం ఒకటి చెప్తాను. అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా గారి కాలంలో కానివ్వండి, ఎహెచ్కేలు గారి కాలంలో కానివ్వండి, ఇర్మియా గారి కాలంలో కానివ్వండి, మనం ఒకసారి చూస్తే ఇర్మియా గారు ఉన్నారు. అయ్యా నేను బాలుడను, నేను చిన్నపిల్లవాడిని అంటాడు ఇర్మియా గారు. మరి ఆల్రెడీ సమాజంలో, ఆ సమయంలో సమాజ మందిరాలలో శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉన్నదా? పెద్ద పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు, దాంతోపాటుగా బాగా గ్రంథం పరిచయం అయినటువంటి వ్యక్తులు, గ్రంథం తెలిసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ ఆ దేవుని స్టైల్ ఏంటి అని అంటే, మనకు ఎవరి చేత చెప్పిస్తారు అని అంటే, మనకంటే చిన్న వాళ్ళ చేత మనం ఎవరినైతే లెక్క చేయమో, మనం ఎవరినైతే ఖాతరు చేయమో వాళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఎందుకు దేవుడు వాళ్ళ ద్వారానే మాట్లాడతాడు అంటే, మనల్ని పరీక్షించటానికి, మనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఉందా లేదా అని చూడటానికి, అవునా కదా? మనకంటే పెద్దోళ్ళు వచ్చి చెప్పారనుకోండి, మనం నమ్ముతాం, వింటాం, అది కామన్. కానీ దేవుని స్టైలే వేరు, దేవుని విధానమే వేరు. ఇక్కడ ఏం కనబడాలి దేవునికి అంటే, చిన్న పిల్లోడు చెప్పినా లోబడగలిగేటటువంటి సాత్వికమైనటువంటి గుణం ఇతనిలో ఉందా లేదా అని ప్రతిక్షణం చెక్ చేస్తుంటాడు దేవుడు. అదే పాత నిబంధన మొత్తం జరిగింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎన్నిక లేని వారిని తీసుకొస్తుంటాడు, వాళ్ళని తీసుకొచ్చేసి నిలబెడుతుంటాడు. ఈవెందో రాజులుగా చేసేటప్పుడు కూడా చూడండి, మొట్టమొదటి రాజు సౌలు చేసినప్పుడు, మా వంశము ఎన్నిక లేనిది కదయ్యా, నన్ను రాజు చేస్తానంటే ఎట్లయ్యా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు సౌలు గారు. ఆ తర్వాత దావీదు గారి గురించి ఆలోచిస్తే, కుటుంబంలోనే కౌంట్లెస్ వ్యక్తి ఆయన. ఏంటి పిల్లలందరినీ పిలువారంటే, తండ్రి అందరిని పిలిచి ఆయన పిలవకుండా అయిపోయారు అందరూ అంటాడు. పిలిచేశాను అందరూ, అయిపోయారు వీళ్ళే అని చెప్పేసి చూపిస్తున్నాడు. లేదు ఇంకా ఉన్నారు చూడు అని చెప్పేసానంటే, కడసరి వాడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆయనతో పెద్ద పల్లె, చిన్న పిల్లోడు, ఆయన పెద్ద కౌంటింగ్ ఏం లేదండి, వీళ్ళే పోటుగాళ్ళు, మనగాళ్ళు వీళ్ళే అని చెప్పి చూపిస్తుంటాడు తండ్రి. కానీ దేవుడు చూడండి, జనరల్ గా కుటుంబంలో పెద్దవాడు అవ్వాలి రాజు, లేదంటే పెద్దవాడు అధికారం పొందాలి ఏదైనా. కానీ దేవుడు చూడు, ఈ పెద్దవాళ్ళందరూ వచ్చిన వారికి లోబడాలి. ఇప్పుడు లోబడతారా? లోబడితేనే గొప్పడు, లేకపోతే కాదు. యోసేపుని ఎంచుకోవడంలో కూడా
అంతేనే కదా, యోసేపును ఎంచుకోవటంలో కూడా అదే. నక్షత్రాలు నాకు లోబడతాయి, సూర్యచంద్రులు కూడా నా సాగిలబడతారు అనేటటువంటి చక్కటి కళలు దేవుడు ఆయనకు అనుగ్రహించినప్పుడు ఇచ్చినప్పుడు తట్టుకోలేక భావం అర్థం చేసుకొని, ఒరే వీడికి ఇంత లేడు, వీడికి మనం లోబడాలట్రా, వీడి మాట మనం వినాలట్రా, వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు, ఇట్లా అయితే కుదరదు, వీడిని రౌండ్ వేసుకుందాం, అవసరమైతే భూమి మీద లేకుండా చేద్దాపా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. అహంకారం కలిగినటువంటి వాళ్ళు, లోబడే తత్వం లేనటువంటి వాళ్ళు, విధేయత అనేటటువంటిది 1% కూడా లేనటువంటి వాళ్ళు. కానీ దేవుని స్టైల్ మనకు ఈ విషయాలన్నింటిలో ఒకటే కనపడాలి మనకి. దేవుని స్టైల్ ఏంటి అని అంటే, చిన్న పిల్లలతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. వింటావా, వినవా, పరీక్షిస్తుంటాడు. విని ఆలోచించావా, ధన్యుడివి, గొప్పవాడివి. వినలేదా, వీడేంట్రా నాకు చెప్పేది అన్నావా, దేవుడు నిన్ను ఆ రోజు నుంచి పక్కన పెడతాడు. అందుకోసమే నేనేమన్నాను, నాకు తెలిసి నా గురించి మీకు ముందే చెప్పినాలే, ఇట్ మీన్స్ భగవాన్ దాస్ అనే సహోదరుడు వస్తున్నాడు అని చెప్పేసి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. వచ్చిన తర్వాతనే చూస్తాడు కదా, బచ్చగాడు చిన్నపిల్లోడు రా, మనం ఏం వింటాం కానీ మనకి తెలియదు ఏముంది, ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకోవడం పద, మన అవసరం లేదు కానీ పద అని చెప్పేసి వెళ్ళిపోకుండా ఉన్నారు చూడు. అవునా కదా? అందుకు చెప్తున్నాను, నిజంగా మీరు నాకంటే గొప్పోళ్ళని, నాకంటే మీరు గొప్పోళ్ళని చెప్పడానికి గల కారణం ఇది. అంతేనా కదా? వింటే ఖచ్చితంగా గొప్పోళ్ళే. ఇర్మియా గారు వచ్చేసి చెప్పినప్పుడు లోబడితే గొప్పోడనే కదా ఆ కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళు. కానీ పెద్ద పెద్దోళ్ళు లోబడలేదు, అది దేవునికి నచ్చలేదు. కాబట్టి ఈరోజు బిబ్లికల్గా బైబిల్ ప్రకారం వాక్యానుసారముగా, అంటే నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణమును బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నేర్పిస్తుంటాడు. మీ నుంచి నేను నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి, నా నుంచి మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కాన్సెప్ట్ ఒకటే, నేను పెద్ద నువ్వు పెద్ద, నేను చిన్న నువ్వు చిన్న, నువ్వెంత నేనంత, అస్సలు కానే కాదు. మన కాన్సెప్ట్ వల్ల ఒకే ఒకటి, అదేంటి అని అంటే పరలోకం వెళ్ళాలి, మనకు నిత్య జీవం రావాలి. పరలోకం వెళ్ళాలి, మనకు నిత్య జీవం కావాలి. అదొక్కటే ఉంటేనండి, ఎక్కడ కూర్చోటానికైనా, ఎక్కడ పడుకోవటానికైనా, ఎక్కడ నిలబడటానికైనా, ఎక్కడ ఉండటానికైనా ఆనందపడతాం తప్ప ఇబ్బంది పడం ఆనందపడతాం. మనం సౌకర్యం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, మన కళ్ళ ముందు కనబడేది ఒకటే, మన టార్గెట్ ఒకటే. అందుకోసమే సింహం గురించి మాట్లాడుతుంటారు అప్పుడు, సింహాల గురించి మాట్లాడేటప్పుడు టార్గెట్ పెట్టిందంటే చుట్టుపక్కల ఎవరున్నా కనపడదు. ప్రత్యేకమైన టార్గెట్ ఒక్కటే, ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తుంటది, సక్సెస్ సాధిస్తుంది. ఆ టార్గెట్ వైపు వెళ్తున్నప్పుడు ఇటు అటు చాలా కనబడుతుంటాయి. ఇది దగ్గర ఉంది కదా అని చెప్పేసి దీని వైపు, అది దగ్గర ఉంది కదా అని చెప్పేసి దాని వైపు వెళ్తే ఇది దక్కదు అది దక్కదు అని దానికి తెలుసు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అందుకోసమే దేవుడు సరే చిన్నవాడితో నేర్పించామంటే బాగుంది, సంతోషం, వీడు కూడా మనిషే కదా అనుకోవచ్చు. కానీ దేవుడు ఎక్కడికి పోమంటాడు తెలుసా? మనం నడుస్తుంటే తెచ్చిపోతాయి కుప్పలు కుప్పలుగా, అలాంటి సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. ఇప్పుడు ఏమనాలి దేవుడు మనం? అవునా కదా? జంతువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. సో దేవుడు మనలో చూస్తుంది ఏంటంటే, ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అలాంటి లక్షణాలు పుష్కలంగా మీలో ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. ఇది డిసెంబర్ నెల కదా, డిసెంబర్ సీజన్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం ఈరోజు సబ్జెక్టు. జనరల్గా బోర్డు మీద ఒక టైటిల్ ఉంది, నేటి క్రైస్తవుల విశ్వాసమునకు ప్రామాణికము. అది డైరెక్ట్గా చెప్తే అర్థమవుతుందో కాదో కాకపోవచ్చు. దానికి ముందు ఇంట్రడక్షన్ గా ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి ఆఫ్టర్ లంచ్ నేను దీన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ముందుగా ఇది డిసెంబర్ సీజన్ అనగానే మనందరికీ బాగా తెలుసు, క్రిస్టమస్ సీజన్. క్రిస్టమస్ అంటే ఏమిటి అని నేను ప్రశ్నించాను, కానీ క్రిస్టమస్ ఎందుకు చేస్తారు అనేటటువంటి విషయం ఒక్కసారి మీరు చెప్తారా? నాకంటే మీరు పెద్దలే వయసులోను అనుభవంలోను, అయినప్పటికీ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్వాల్వ్మెంట్ లేకుండా నాకు అలవాటు లేదు వాక్యం చెప్పటం. ఇన్వాల్వ్మెంట్ అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను, మధ్య మధ్యలో మీరు సమాధానాలు చెప్పారనుకోండి. సో ఇన్వాల్వ్మెంట్తో చక్కగా మనం అందరం కలిసి బాండింగ్గా ముందుకు సాగుతున్నాం అనేటటువంటి ఆలోచన నాకు హ్యాపీగా ఉంటుంది. వీడేంట్రా, వీడు మమ్మల్ని అడగటం ఏంట్రా అని చెప్పేసి అనుకోకుండా
క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మరొక నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, పూర్తిగా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే ఒక విషయం మనకు కన్వే అవుతుంది. దయచేసి ఏదైనా ఎవరైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే వెళ్ళండి. మాటి మాటికి దయచేసి బయటికి లోపలికి వెళ్ళకుండా ఉండాలి అని నా రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే, మీరు మాట్లాడుకోకుండా కొంచెం. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, క్రిస్టమస్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తున్నారు క్రిస్టమస్? ఎందుకు? క్రిస్టమస్ అనే పదానికి నిర్వచనం అడగట్లే నేను. క్రిస్టమస్ ఎందుకు? వెరీ గుడ్, అంతేనండి. పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టాడు అని. అయితే యేసుక్రీస్తు పుట్టాడు అనేటటువంటి ఆలోచనని, లేదంటే ఈ మాటని మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ప్రపంచానికి ఎలా చెప్తున్నాం అంటే, మామూలుగా సువార్త చెప్తే కొందరికి కనబడుతుంది, కానీ అందరికీ కనబడేలా ఇంటి ముందు స్టార్ పెట్టి హడావుడి ఎలా ఉంటుంది అంటే అందరికీ అర్థమైపోతుంది ఇది క్రిస్టమస్ నెల అని. క్రిస్టమస్ నెల అని చెప్పేసి ఇంటికి రంగులు వేయటము, రకరకాలైనటువంటి ఏం జరుగుతుంది అని అంటే, పండగ వాతావరణం ప్రస్ఫుటంగా కనపడుతుంటది. పండగ వాతావరణం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆర్భాటం అంతా కనపడుతుంటది. పండగ ఏం చేస్తున్నారంటే అన్యులు సైతం, అరే మీ పండగ మీ పండగ మీ పండగ అనేంతగా, అవునా కదా? ఏంట్రా మీ పండగ అని చెప్పేసి అంటే, ఇప్పుడు ప్రపంచంలో దేవుణ్ణి నమ్మనటువంటి వారికి కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అనేటటువంటి విషయం కన్వే అవుతుందా లేదా? ఎప్పుడు పుట్టాడు అని కన్వే అవుతుంది? డిసెంబర్ నెలలో 25న పుట్టాడు అని చెప్పేసి కన్వే అవుతుంది. అంత మాత్రమే కాకుండా ఎన్ని సంవత్సరాలు అవుతుంది పుట్టి? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు మీ యేసు ప్రభు, అందుకోసం కదా మీ పండగ అని ఈ పండగ ద్వారా చెప్పేటటువంటి మ్యాటర్ ఇది. కానీ ఒక మాట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడంటారా వచ్చాడంటారా? ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడా వచ్చాడా? ఒరిజినల్ గా మనకు అర్థం కావాల్సినటువంటి సబ్జెక్ట్, మన విశ్వాసులైతే ఇట్ మీన్స్ మనం ఇంకా నేర్చుకునే స్థాయి విశ్వాసులే అయితే మనం ఇది మాట్లాడుకోవచ్చు. పుట్టాడు అనేటటువంటి, పుట్టాడు అని చెప్పొచ్చు, వచ్చాడు అని చెప్పొచ్చు అనే మాట ఎవరు మాట్లాడతారు అని అంటే విశ్వాసులే మాట్లాడతారు. విశ్వాసులకు బోధ చెప్పే మాస్టర్ స్థాయిలో ఉన్నటువంటి మనము ఏం మాట్లాడాలి? పరిపక్వత కలిగే మాట్లాడాలి, చాలా హైట్ లోనే మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే వచ్చాడు అనే చెప్పాలి ఖచ్చితంగా. వచ్చాడు అని చెబితేనే వాళ్లకు కన్వే అవుతుంది యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్న మొన్న పుట్టినవాడు కాదు, అంతకు ముందు నుంచి ఉన్నవాడు అనేటటువంటి విషయం అర్థమవుతుందా లేదా? ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాల్సినటువంటి మనమే ఏం చేస్తున్నామనంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అనేటటువంటి సాంకేతాన్ని మన ప్రపంచానికి ఇస్తున్నాం. అలా ఇవ్వకూడదు, అలా ఇవ్వటం కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఒక మాట చెప్తాడు. ఎక్కడ అంటే సిలువకి ఎక్కే ముందు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిలాతుతో చెప్పినటువంటి ఒక మంచి మాట ఉంటుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. 18వ అధ్యాయము యోహాను సువార్త 37-38 వచనాలు కలిసి ఉంటాయి. 37-38 వచనాలు అంటే గవర్నర్ పిలాతు గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అని అంటే, నీవు రాజువా అని అడుగుతున్నాడు. నీవు రాజువా అడిగినప్పుడు యేసు నీవన్నట్టు నేను రాజునే. ఆలోచించాల్సినటువంటి విషయం, చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన అడిగింది ఒకటే క్వశ్చన్ పిలాతు గారు, కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అని అంటే, ఎస్ నేను రాజునే. తర్వాత మాట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఏం చేసి తిని పుట్టి తిని. బాగా వినండి. మ్యాటర్ అయిపోయిందా లేదా? జనరల్ గా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని అని ఆపేస్తే మ్యాటర్ అయిపోయింది. ఒకవేళ
2000 సంవత్సరాల క్రితమే పుట్టిన వ్యక్తి అయితే పుట్టి తిని అన్న దాంతో ఆపేస్తే మ్యాటర్ క్లోజ్. కానీ ఆ తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇంకొక మ్యాటర్ ఏం చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు, అంటే ఈ లోకానికి వచ్చాడు. పుట్టి తిని అన్నది ఎప్పుడు? ఈ లోకానికి వచ్చే విషయం గురించి చెప్పట్లేడు. ఫస్ట్ అసలు నా పుట్టుకే ఇందు నిమిత్తం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నియమించాడన్న సంగతి తెలుసు మనకు. ఒక పర్పస్ మీద దేవుడు ఆయన్ని నియమించాడు, సెలెక్ట్ చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆ మాట ఒకసారి మనం పేతురు పత్రిక చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 1:20, 19 నుంచి చూస్తే కొంచెం మ్యాటర్ కన్వే అవుతుంది, అర్థం అవుతుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అని చెప్పిన తర్వాత, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఇక్కడ ఇప్పుడు క్రీస్తు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే, బాగా వినండి, జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమను ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని అంటే రావటం జరిగింది. కడవరి కాలముల యందు ఆయన రావటం జరిగింది. అవునా? అదే చెప్తున్నాడు. ఎవరి కోసం? తన ద్వారా విశ్వాసులమవుతున్న మన నిమిత్తము కడవరి కాలం లేదు ఆయన ప్రత్యక్షము కావలసి వచ్చింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, నేను ఎప్పుడో పుట్టాను. ఎందుకు పుట్టాను? నా పుట్టుకకున్న పరమార్థం, పర్పస్ ఏంటి అని అంటే సత్యమును గురించి సాక్ష్యం పెట్టడానికి పుట్టాను. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునుపు ఎప్పుడో పుట్టినటువంటి నేను ఈ లోకానికి ఎందు నిమిత్తమైతే పుట్టానో ఆ పని చేయడానికి ఈ లోకానికి వచ్చాను అని 2 విషయాలు చెప్పాడు. ఈ లోకానికి రావటం అనేటటువంటి విషయం, లేదంటే మరియా గర్భములో పుట్టినటువంటి విషయాన్ని ఏమని చెప్తున్నాడు అంటే వచ్చాను అని అంటున్నాడు. ఈ లోకానికి వచ్చాను అంటాడు. ఈ లోకంలోనికి ప్రవేశించటం అని హెబ్రీ గ్రంథకర్త చెప్తుంటాడు కదా. కాబట్టి ఇదొక మ్యాటర్ అయితే, రెండో మ్యాటర్ ఏంటి అని అంటే, ఇందులో మనమందరము సాధారణంగా చెప్పుకుంటూ తిరిగేటటువంటి మ్యాటర్ ఏంటి అంటే, మన సంఘమే అపోస్తుల బోధలో ఉంది అని అందరూ మాట్లాడతారు. అవునా కదా? మనమే అపోస్తుల పరంపరలో ఉన్నటువంటి వారము, అపోస్తుల బోధలో ఉన్నటువంటి వాళ్ళం, అపోస్తుల బూత మనది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాం మనం. అంతేనా కదా? బైబిల్ గ్రంథంలో అపోస్తలులు క్రిస్మస్ పండుగ చేసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మరి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నటువంటి వారు ఈరోజు ఒక క్రిస్మస్ కాదు, చాలా క్రిస్మస్లు వచ్చినాయి. ఎన్ని క్రిస్మస్లు వచ్చినాయి? సెమీ క్రిస్మస్ వచ్చింది, యూత్ క్రిస్మస్ వచ్చింది, చిల్డ్రన్ క్రిస్మస్ వచ్చింది, ఓల్డ్ ఏజ్ క్రిస్మస్ వచ్చింది, ఉమెన్ క్రిస్మస్ వచ్చింది. ఇంకా ఏమన్నా తనుల క్రిస్మస్ కూడా ఉందా? ఇదేంది? ఎల్డర్ క్రిస్మస్. ఇప్పుడు ఏమండి ఒక మాట, పాత నిబంధనలో దేవుడు వెనువెంట తన ఆవేదనను వ్యక్తపరిచాడు కాబట్టి ఎమర్జెన్సీగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ, ఎందుకంటే మనకు సాక్షార్థంగా ఉండటం కోసం, మనకు బుద్ధి కలగటం కోసం అని చెప్పేసి దేవుడు తన ఉద్దేశాన్ని వెనువెంట ఉండి రాయించి గ్రంథస్థం చేశాడు. అది నా మనసు అని పాత నిబంధన చదివితే అర్థమైంది దేవుని మనసు. ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చాడు, కొన్ని నిబంధన ఇచ్చాడు. దాన్ని ఫాలో అవ్వనప్పుడు బాధపడుతూ, దాన్ని వ్యతిరేకించినప్పుడు బాధపడుతూ ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఆ ప్రవక్త వచ్చి దేవుని బాధను వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ మనకు అర్థమయ్యేది. అంటే దేవుడు ఇంత బాధపడుతున్నాడా అని అర్థమయ్యేది మనకు. ఈరోజు ఎలా అర్థం కావాలి మనకు? అపోస్తలుల కార్యములోనే గ్రంథం ఉంది. అపోస్తలుల ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారో మనకు.
ఏం చేయమని మనకు చెప్పారో పత్రికలో ఉంటుంది. వాళ్ళు చేసిన కార్యక్రమాలు అపోస్తల కార్యంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేయమని సంఘాన్ని ఉపదేశించారో రానున్నటువంటి కాలంలో సంఘాలకు, అది పత్రికల్లో ఉంటుంది. మనం అనుసరించాల్సింది వాటినే కదా. వాటిలో ఎక్కడైనా ఈ పండుగ చేసినట్టుందా? చేయమని చెప్పినట్టు కానీ వాళ్ళు చేసినట్టు కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు లేనిది మనం చేస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు బాధ పడుతున్నాడంటారా లేదంటారా? దేవుడు బాధ పడుతున్న విషయం మనకు అర్థమవుతుందా? నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే మనం బాధపడే వాళ్ళం. దేవుడు ఏ విషయంలో బాధపడుతున్నాడో ఖచ్చితంగా మనకు అక్కడ దుఃఖం కలుగుతుంది. దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది బయటికి, అవునా కదా? ఇప్పుడు సరదాగా అందరు చేస్తుంటే వాడిష్టం వాడిది, వీడిష్టం వీడిది అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. ఎందుకు? పాత నిబంధన కాలంలో వెంట నడిపిస్తున్నటువంటి కాలంలో మనకు బోధ కలగటం కోసం పాత నిబంధన చరిత్ర స్థిరపరిచినప్పుడు ఒకరు తప్పు చేస్తున్నారనుకో, వాడిష్టం దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి కోణంలో ఎందుకు ఉండలేదు? ఎందుకు ప్రవక్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు? ప్రవక్తలను దేవుడు ఎందుకు పరిగెత్తించాడు? ప్రవక్తలను ఎందుకు దేవుడు ప్రేరేపించి వెళ్ళు నాయనా, నా కోసం వెళ్ళు నాయనా అని చెప్పి చెప్పాడు? విచిత్రం ఏంటంటే ప్రవక్తలు కూడా భయపడరు. ఎవరికి భయపడరు తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ప్రజలకే భయపడరాలు. అవునంటారా కాదంటారా? దేవుని కంటే ఎక్కువగా ప్రజలకు భయపడరు ప్రవక్తలు. ఇర్మియా గారు, నన్నొద్దు, వేరే వాళ్ళు ఎవరైనా పంపించుకో, నేను వెళ్ళను, వేరే వాళ్ళు ఎవరైనా పంపించుంటాడు. ఎహెచ్కేల్ గారు కూడా వెళ్తావా వెళ్ళవారంటే, అయ్యా వాళ్ళు చంపేస్తారయ్యా, నువ్వు బొమ్మంటున్నావు, సింపుల్ గా నువ్వు బొమ్మంటావు, నేను పోతా అని ఏమైనా వినే రకమా? ఒక పక్క నుంచి చెప్తుంటే ఇంకో పక్క కొడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి భయం వేస్తుందయ్యా అని అంటే, ఇర్మియా గారు కూడా అలానే అంటే ఏమంటాడంటే దేవుడు ఏమంటాడంటే, అంటే నాకంటే ఎక్కువ భయపడుతున్నావు వాళ్ళకు. నిజం ఎంత బీభత్సం ఇది! నాకంటే ఎక్కువ. ఆ కాలంలోనే కాదు, మనమందరం భయపడుతున్నాం, మీకు తెలియదు. దేవుని కంటే ఎక్కువ ప్రజలకు భయపడుతున్నాం మనమందరం, అవునా కదండి? దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఉన్న ప్రజలు భయపడుతున్నాం. అయ్యా ఎందుకయ్యా ఈ క్రిస్మస్లు ఇవన్నీ చేస్తున్నావు? ఇది ఏ అపోస్తలుడు చేయలేదే. దీని చరిత్ర చూశామయ్యా. కానిస్టాంటిన్ అనేటటువంటి ఒక వ్యక్తి, రోమా చక్రవర్తి, వాడు ఆ దౌర్భాగ్యుడు 4వ శతాబ్దంలో 325 క్రీస్తు శకంలో క్రైస్తవంలో జొరబడి తాను ఇంతకు ముందు రంగరంగ వైభవంగా తాను చేసుకునేటటువంటి పండుగ డిసెంబర్ 25న ఒక పండుగ చేసుకునేటోడాడు, సూర్య భగవానుడి పండుగ చేసుకునేటోడు. దాన్ని మానుకోలేక ఈ దరిద్రుడు వచ్చేసి క్రైస్తవంలోకి వచ్చేసిన తర్వాత వీడు ప్రవేశపెట్టాడు. నీతి సూర్యుడు అని చెప్పేసి ఒక పదం చూశాడు బైబిల్లో, కనెక్ట్ చేశాడు, లింక్ చేశాడు. అక్కడి నుంచి ఆరంభమైనటువంటి పండుగ ఈ పండుగ, అంతే తప్ప ఒరిజినల్లో లేదయ్యా అని చెప్పగలిగే ధైర్యం మన తోటి సేవకులే అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం మనకుందా చెప్పండి? మనం ఏమంటాం? ఆ బ్రదర్ మీరు బాగానే చెప్తున్నారు చెప్పమని, కానీ చెప్పిన లాభం ఉండదు, చెప్పిన వాళ్ళు వినరు. కాబట్టి మేము విరమించుకొని ప్రశాంతంగా మా పని ఎందుకు అనవసరం టెన్షన్, మళ్ళీ వాళ్ళు మా మీద పగబడతారు. పగబట్టడం మాత్రమే కాకుండా ఏమంటారు తెలుసా? ఒరే క్రిస్టమస్ చేయొద్దు అంటున్నాడు రా, వీడు దొంగ, వీడు క్రీస్తు విరోధి, వీడు అబద్ధికుడు, వీడు దొంగ బోధకుడు అని స్టార్ట్ చేస్తాడు, అవునా కదా? లేనిపోని ఇబ్బందులు బాధలు నాకెందుకు, ప్రశాంతంగా నాకు సంఘం ఉంది, నా సంఘంతో ఏం చెప్పాలో చెప్పుకుంటా సాగుతా అని సెటిల్ అయ్యాము అంటే అర్థం ఏంటి? భయపడ్డాం. ఏమైనా నిజంగా మీరు డైరెక్ట్ గా మనం చెప్పుకోకపోయినా మన గుండెల్లో ఉన్న భయం అదే. బైబిల్లో మనం చదువుతాం, కొంతమంది బాగా చదువుతారు, చదివిన తర్వాత ఇది లేదే అది లేదే అని మనకు తెలుస్తుంది, కానీ చెప్పే ధైర్యం ఉంటుందా? చెప్పలేం. ఏదో మన సంఘానికి చెప్పుకుంటాం అంతే. మన సంఘానికి కూడా గట్టిగా చెప్తామా? కాలం మారింది. వాళ్ళు పోతే ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్స్ ఎక్కువ ఉండటం అంటే నువ్వు తిడితే ఆ చర్చికి వెళ్తా, ఆయన తిడితే ఇంకో చర్చికి వెళ్తా, చర్చ ఏమైనా కరువు పడ్డాయా, సంఘాలు ఏమైనా కరువు పడ్డాయా, ఏదో చర్చికి వెళ్ళిపోతా. ఎందుకంటే ఎప్పుడో చెప్పాడు పౌలు గారు, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే కాలం అని చెప్పేసి, అవునా కదా?
కాబట్టి ఈరోజు మనం కూడా అనేక విషయాలు చెప్పడానికి భయపడుతున్నాం. సో భయమే లేకుండా చెప్పినప్పుడు నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి ఖచ్చితంగా. అవి వస్తేనే మనం సరైన మార్గంలో, ఇరుకు మార్గంలో ఉన్నట్టు. ప్రశాంతతగా బ్రతికేద్దాం, ఏదో మనకు తోచింది నచ్చింది సేవ చేస్తున్నాం, ప్రశాంతంగా బ్రతికేద్దాం అని అనుకుంటే అది దేవునికి మెచ్చే సేవ కాదు. ఎందుకంటే మనం చేతిలో పట్టుకున్నటువంటి బైబిల్, మనం చేతిలో పట్టుకున్నటువంటి వాక్యానికి ఉన్న లక్షణాలు తెలుసా మీకు? వాక్యానికి ఉన్నటువంటి లక్షణాలు మనకు అన్నీ తెలుసు, కానీ సరైన సమయంలో అన్ని గుర్తుకురావు. అవునా కదా? గుర్తు మనం చెప్పేటప్పుడు అదేందుకు గుర్తులేదండి, ఎందుకు చాలాసార్లు చదివినా నేను కూడా కొన్నిసార్లు గుర్తుండవు, మనకు గుర్తుండవు కొన్నిసార్లు. కానీ వాక్యానికి ఉన్న లక్షణం, నువ్వు చేత పట్టుకున్న వాక్యానికి ఉన్న లక్షణం ఎలాంటిది అంటే, ఒక్కసారి పౌలు గారు దైవజనుడిని ప్రేరేపిస్తూ, దైవజనుడిని బలపరుస్తూ, దైవజనుడా నువ్వు చేతిలో పట్టుకున్నది ఏంటిదో తెలుసా? కత్తి. చేతిలో కత్తి పట్టుకున్న తర్వాత ఏవి కోయకుండా ఉంటే బాగుండదు. అవునా కదా? నువ్వు 20,000 పెట్టి సెల్లు కొన్నావు, కొన్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడానికి కాదు. అవునా కదా? సెల్లు కొన్నావు అంటే అర్థం ఏంటి? వాడుకోవాలి. బండి కొని ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటది? ఏ వస్తువు ఉందో ఆ వస్తువు దేనికి పనికొస్తుందో దానికి పర్ఫెక్ట్ గా వాడాలి. వాడినప్పుడే జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు. అంతేనా కదా? కానీ మనం ఈరోజు ఏం పట్టుకున్నాం? వాక్యాన్ని పట్టుకున్నాం. వాక్యాన్ని పట్టుకొని ఏం చేయాలి? ఈ వాక్యం ఏం చేయటానికి, అసలు ఎలాంటి గుణగణాలు కలిగినటువంటిది అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి అని అంటే, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి 2వ లెటర్, 16-17 వచనాలు కలిసి ఉంటాయి. 3వ అధ్యాయంలో 16-17 వచనాలు కలిసి ఉంటాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు? దైవజనుడు ఎలా ఉండాలట? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్తిగా, పూర్ణముగా అంటే పూర్తిగా రెడీగా ఉండాలట, సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, బాగా వినండి, ఒకటి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ఈ వాక్యం. ఇట్లాంటి విని 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 హృదయం కఠినమైపోయినటువంటి వాళ్ళం కూడా ఉన్నాం చాలా మంది. అవునా కదా? ఫరో టైపులో. అలా ఎప్పటికీ వాక్య విషయంలో మన హృదయం కఠినపరచుకోకూడదు. వాక్యం ఎలాంటిదంట? తప్పుదిద్దటానికి ఉపయోగకరమైంది, తర్వాత నీతి యందు శిక్ష చేయడానికి ఉపయోగకరమైంది, ఖండించటానికి ఉపయోగకరమైంది, తప్పుదిద్దటానికి ఉపయోగకరమైనటువంటి వాక్యాన్ని చేత పట్టుకొని ఏనాడైనా ఎప్పుడైనా మనం ఇది చేస్తున్నామా? అవునా కదా? ఏ ఉపయోగానికి ఉపయోగించేటటువంటి వాక్యం ఇది, ఆ ఉపయోగానికి ఉపయోగించాలి. మనం ఉపయోగించాలంటే దాని గురించి కూడా బాగా స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి, నేర్చుకొని ఎందు నిమిత్తం మన చేతికి ఇవ్వబడిందో, దైవజనుడా నీ చేతిలో ఉన్నటువంటి వాక్యం ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు, అందుకు వాడుతున్నావా? అందుకే వాడాలి, అందుకు వాడు. అందుకు కాకుండా అనుకూలమైన బోధలు చేసుకోవటానికి వాడకు, నిన్ను నువ్వు సమర్థించుకోవటానికి వాడకు. చాలా మంది మనల్ని మనం సమర్థించుకోవటానికి వాడుతూ ఉంటాం. అవునా కదా? కొన్నిసార్లు యథార్థ హృదయంతో దేవుడే ముందు నిలబడి ఇప్పుడు చెప్పు అని అంటే మనం అందరం నోరులుపుతాం. నేను చాలాసార్లు వాడేశానండి, నా స్వార్థానికి వాడేశాను, నన్ను నేను సమర్థించుకోవడానికి వాడేశాను, చాలాసార్లు వాడేశానని మనం చెప్తాం. ఖచ్చితంగా మనం మనుషులు వాడితే చెప్పలేం, కానీ దేవుడే నిలబడి ఇప్పుడు చెప్పు అన్నాడు అనుకో, ఖచ్చితంగా చెప్తావా లేదా? సో అలా వాడకూడదు. ఎందు నిమిత్తం దేనికి ఉపయోగపడుతుందో దానికి వాడాలి వాక్యం. ఎందుకు చెప్తున్నానంటే, తెలుసుకున్న నిజం సమాజానికి చెప్పాలి. ప్రవక్తలు ఊర్లోనే ఉండిపోలేదు, అపోస్తలులు తమ ఓన్లీ సంఘాల్లోనే ఉండిపోలేదు. అవునా కదా? తాము కట్టని సంఘాల వైపు కూడా ప్రయాణం చేసినటువంటి దాఖలాలు మనకు అపోస్తల కార్యం చదివితే దండి ఉంటుంది. తాము కట్టనటువంటి సంఘాలకు లెటర్ రాశారు వాళ్ళు. అక్కడికి వెళ్ళకపోయినా పౌలు గారు లెటర్ రాశారా లేదా? కానీ ఈరోజు సేవకులు ఎలా బాట తీసుకున్నది తెలుసా? ఇది నా రాజ్యం, ఇందులో నేను రాజును, నా రాజ్యంలోనికి నువ్వు అసలు ఎంట్రీ కాకూడదు, ఎంటర్ అయ్యామంటే పర్మిషన్ తీసుకోవాలి, నేను ఓకే అంటే, లేకపోతే నువ్వు నా ఎంట్రీ నా పరిధిలోనికి నువ్వు రాకూడదు అని చెప్పేసి బార్డర్ తీసుకున్నావు.
ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడో, వాక్యం యొక్క ఉద్దేశం, సారాంశం మనకు అర్థమైతే మనం దేవుని గుండెల్లో ఉన్నటువంటి బాధ మనకు అర్థమవుతుంది పిల్లలు. దేవుని గుండెల్లో ఉన్నటువంటి బాధ మనకు అర్థమవుతుంది. నేను ఈరోజు ఇదే విధంగా వాక్యాన్ని వాడాలనుకుంటున్నాను. దేవుడు భూలోకానికి వస్తాడా? ఇది మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి నా టైటిల్. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పాఠానికి టైటిల్ దేవుడు భూలోకానికి వస్తాడా. ఆ తర్వాత సాయంత్రానికి ఈ టైటిల్ మనం మాట్లాడుకుందాం. అప్పుడు కరెక్ట్గా మనకు కన్వే అవుతుంది, ఎక్కుతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? దేవుడు భూలోకానికి వస్తాడా, లేదా దేవుడు మానవుడుగా పుడతాడా అనేటటువంటి అర్థంతో కూడినటువంటి టైటిల్. జాగ్రత్తగా నన్ను చూడకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టి వినబడుతున్నటువంటి వచనాలు, ఆ వచనాలకు మీనింగ్, అర్థం ఇదేనా కాదా అని పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైటిల్ రాసుకోండి, దేవుడు మానవుడుగా ఈ లోకానికి రాగలడా అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని దేవునికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే అందరూ పండితులే కాబట్టి, అందరూ మాస్టర్లే, అందరూ సేవకులే కాబట్టి మీకు తోచింది, మీకు గుర్తున్నది ఒక 2-3 దేవునికి ఉన్న లక్షణాలు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, స్వయంభవుడు, నెక్స్ట్ ఎస్ అదృశ్యుడు, ఆది అంతము లేనివాడు, నిత్యుడు. వెరీ గుడ్. 2-3 అంటే చాలా చెప్పారు, సంతోషం. నేను ఒక 3 చెప్తాను, 3 పాయింట్లు చెప్తాను. మొదటిగా దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అంటే మీనింగ్ ఏంటి? ఏం చెప్పినట్టు? ఇప్పుడు ఉన్నవాడు అని అంటే చావు, పుట్టుక ఈ 2 దేవునికి లేవు. బాగా వినండి. ఉన్నవాడు అనే మీనింగ్ అంటే నాకు పుట్టుక ఇది లేదు, సావు ఇది కూడా లేదు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటో తెలిసిన? సావు పుట్టుకలు లేనివాడు మొదటి పాయింట్, సావు పుట్టుకలను ఇచ్చేవాడు రెండో పాయింట్. సావును పుట్టుకను ఇస్తాడు కదా. సమయలు గ్రంథంలో ఉంటది, మనుషులను మృతులుగాను సజీవులుగాను చేయవాడు, ఆనందంతో ఆత్మ పొందుకొని పాడుతుంటది. ఎవరు? అన్నగారు. 2వ అధ్యాయంలో వచనం బాగుంటది, రాసుకోండి. మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. మొదటి పాయింట్ ఏంటి? ఆయనకు చావు పుట్టుకలు లేవు. రెండో పాయింట్ ఏంటి? ఆయన చావును పుట్టుకలను ఇచ్చేవాడు. ఇక 3 పాయింట్లే చెప్తానన్నాను. ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, దేవుడు అదృశ్యుడు. ఇందాక చెప్పారు, ఎవరో చెప్పారు దేవుడు అదృశ్యుడు అని. అదృశ్యుడు అనే మాటకు మీనింగ్ చెప్పండి ఒకసారి నాకు. కనబడని వాడు కదా. ఇప్పుడు ఇది ఇంకా బాగా అంటే ఆకారం లేనివాడు. కరెక్ట్, ఆకారం లేనివాడు అని కూడా చెప్పొచ్చు. కంటికి కనబడని వాడు. వెరీ గుడ్. ఒక మాట చెప్తాను, ఇది మనకు బాగా ఫిక్స్ అయిపోవాలి అంటే ఒక మంచి మాట చెప్తాను. గాలిని కూడా మనం ఇదే మాటతో పిలుస్తాం. ఏమని? అదృశ్యమైనది. గాలి ఏంటి? బాగా వినండి.
ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఫలానా కాలంలో గాలి కనబడేదట అని అంటే ఇప్పుడు ఆ గాలిని మనం అదృశ్యమైనది అనే మాట చెప్పొచ్చా? ఎందుకంటే సర్టైన్ కాలంలో, సర్టైన్ టైంలో, సర్టైన్ ఒక పరిస్థితులలో అది కనబడుతుంది కాబట్టి కనబడేదాన్ని ఎప్పటికీ మనం కంప్లీట్ గా అదృశ్యమైనది అని చెప్పరాదు. రుజువు కనబడుతుంది, అది వేరే విషయం. నేనేం చెప్తున్నానంటే అదృశ్యమైనది అని మాట్లాడినప్పుడు ఎప్పుడు ఎవరికి కనబడకపోతేనే అదృశ్యమైంది అని మాట్లాడతాం. లేదంటే నాకు కనపడింది అని ఎవరైనా వచ్చి చెప్పారనుకో, గాలిని నేను చూశాను అని ఎవరైనా చెప్పారనుకో, నమ్ముతామా? నమ్మం. దేవుడు నేను చూశాను అని ఎవరైనా చెప్పారనుకో నమ్ముతాం. గాలి గురించి తెలిసినంతగా దేవుని గురించి తెలియదు అనమాట మనకు. అంతేనా కదా? ఇప్పుడు గాలి అదృశ్యమైనది మనకు తెలుసు. ఎవరైనా నేను గాలిని చూశాను అంటే మేము నమ్మము. దేవుడు అదృశ్యమైన వాడు, దేవుడు అదృశ్యుడు అని మనకు తెలుసు. ఎవరైనా నేను చూశాను అని అంటే నమ్ముతున్నాం. అంటే అర్థం ఏంటి? మనకు గాలి గురించి తెలిసినంతగా దేవుని గురించి తెలియదు అని అర్థం. ఏమంటే అంతేనా కదా? ఈ 3 పాయింట్లు గట్టిగా పట్టుకుంటే చాలా ఉన్నాయి. ప్రధానంగా నేను 3 పాయింట్లను పట్టుకొని నేను చెప్తున్నాను. ఇప్పుడు మన టైటిల్లోనికి వెళ్ళిపోదాం ఒక్కసారి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు బాగా వినండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మానవుడు కాడు. ఆయన పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు అంటే అర్థం ఏంటండి? ఆయన మానవుడు కాదు అని లేదు. అక్కడ ఏముంది? కాదు అని ఉందా, కాడు అని ఉందా? అంటే అర్థం ఏంటి? అంటే కాదుకు కాడుకు తేడా ఉందా? ఈరోజు కాదు రేపు అవును అవ్వచ్చు, కానీ ఈరోజు కాడు రేపు కాలేడు. అర్థమవుతుందా మీకు? కాడు అంటే కాలేడు అని అర్థం. నెక్స్ట్ మాట ఏముంది? నరపుత్రుడు అంటే అర్థం ఏంటి? నరులకు పుట్టడు. దేవుడు నరులకు పుట్టడు. నెక్స్ట్ మాట మంచి మాట. ఏం చెప్పాడు ఆయన? ఆయన మానవుడు కాడు అని చెప్పాడు. ఆయన నరులకు పుట్టడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత చేయకుండా ఉంటాడా? ఆయన ఇచ్చిన మాటను స్థాపించకుండా ఉంటాడా? దానికి వ్యతిరేకంగా ఏమైనా ట్రై చేస్తాడా దేవుడు? ఏమంటే అర్థమవుతుందా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఒక మాట చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడా? రైట్. ఇంకొక మాట, హోషేయ గ్రంథం 9:11-9. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను ఎఫ్రాయిమును మరలా లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. నేను మనుష్యుడను అనేటటువంటి మ్యాటరు విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాంతో పాటు ఇంకొక మాట, యోబు గ్రంథం 9:32 చూడండి. ఆయన నా వలె నరుడు కాడు. ఆయన నా వలె నరుడు కాడు జాలను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడి గురించి ఆయన మాట్లాడుతూ యోబు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. మరొక మంచి మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6:18. బాగా వినండి మాట. మనుష్యులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా అని క్వశ్చన్ మార్క్. అది ఉందా లేదా? దేవుడు మనుషులతో కలిసి భూమి యందు నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశములో ఎందుకు నివాసం చేయలేడట భూమి మీద దేవుడు? దానికి రీజన్ చెప్తున్నాడు. దేవుడు చేయునా
మనుషులతో కలిసి ఒక మనిషిగా నివసిస్తాడా? మనుషులతో కలిసి ఒక మనిషిగా దేవుడు నివసించగలడా అని క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆకాశ మహాకాశములు కూడా ఆయనను పట్టజాలవే. ఆకాశ మహాకాశాలే పట్టజాలన్నప్పుడు ఎలా సరిపోతుంది? ఎలా సరిపోతుంది? అవునా కదా? అర్థమవుతుందండి? పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో కేవలం ఇప్పుడు పాత నిబంధనలో చెప్పబడిన దాని ప్రకారంగా ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వచనాల ప్రకారంగా మీరు చెప్పండి సమాధానం. దేవుడు భూలోకానికి మానవుడుగా వచ్చే అవకాశం ఉందా లేదా చెప్పండి. లేదన్న వాళ్ళ చేతులు చెప్పండి ఒకసారి. ఉంది అన్న వాళ్ళ చేతులు చెప్పండి ఇప్పుడు. లేపండి. ఎంతమంది ఉద్దేశం ఉందో వాళ్ళ లేపితే కొంచెం మనకు కన్వే కరెక్ట్ అవుతుంది, వాస్తవాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాటలు బట్టి వచ్చే అవకాశం, ఈ మాటలు బట్టి కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది, వస్తాడు అనేటువంటి మాట మీరు అనటానికి నాకు తెలిసి, మీరు అనుకోవటానికి నాకు తెలిసి ఒకే ఒక్క కాన్సెప్ట్ ఉంది. ఏంటి అని అంటే, బ్రదర్ ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనేవాడు, ఆయన భూలోకంలో రాలేడు అనేటువంటి విషయం బానే ఉంది. కానీ ఆయన తాను తగ్గించుకొని వస్తే అదే ఇప్పుడు అందరిలో నడుస్తున్నది కూడా అదే. 2000 సంవత్సరాల క్రితం దేవుడి లోకానికి వచ్చాడు అనేది కదా ఈరోజు మనం, 2000 సంవత్సరాల క్రితం దేవుడు పుట్టాడు అనేది కదా ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం. ఈ సీజన్ అంతా అయింది, ఇది డిసెంబర్ సీజన్ అంతా అయింది, అంతే కదా. బాగా విందాం జాగ్రత్తగా. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి రాకముందు మాట్లాడబడినటువంటి మాటలు ఇప్పటి వరకు మనం చూసింది, అవునా కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు రాక మునుపు ఇవన్నీ మాటలు. వచ్చిన తర్వాత ఎవరైనా ఇలాంటి మాటలే మాట్లాడితే చెప్పండి, మేము ఆలోచిస్తాం, అంతేనా కదా. వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు ఎవరైనా చెప్పారా దేవుడు భూలోకములోనికి రాలేడు అని ఎవరైనా చెప్పారా అని మనం చూద్దాం. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 57వ అధ్యాయం అపోస్తల కార్యం 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు అని డిక్లేటర్ లో ఉంది. అంటే దేవుని గురించి ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని చెప్పింది ఎవరు? ఆ విషయాన్ని కోడ్ చేస్తూ మరి ఆయన చెప్పిన ప్రకారంగా, ప్రవక్త చెప్పిన ప్రకారంగా సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని చెబుతుంది ఎవరు? స్టెఫెను గారు. ప్రవక్త చెప్పిన మాటను కోడ్ చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త చెప్పిన లెక్కల ప్రకారంగా దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? స్టెఫెను గారే కదా. ఇప్పుడు స్టెఫెను గారు మాట్లాడింది ఎప్పుడు? జస్ట్ అంతకు ముందే యేసుక్రీస్తు ప్రభులు వారు నడియాడి మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చుకొనబడిన తర్వాత ఆ సత్యాన్ని, ఆ విషయాన్ని చెబుతూ తిరుగుతున్నటువంటి స్టెఫెను గారు మాట్లాడుతున్నాడు. ఈ స్టెఫెను గారికి దేవుడే లోకానికి దిగి వచ్చాడు, మనుషులతో కలిసి తిరిగాడు, ఆలయాలలో గృహాలలో నివసించాడు అనే విషయం ఇప్పుడు స్టెఫెను గారికి తెలియదంటారా? ఈరోజు మనం అంటున్నాం దేవుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు అని మనం చెప్తున్నాం. తనను తాను తగ్గించుకొని దేవుడే వచ్చాడు అనేటటువంటి విషయం కూడా స్టెఫెను గారికి తెలియదంటారా? ఆలోచన చేయాలి కదా. ఏమండి, ఇప్పుడు ఒకవేళ వచ్చాడు అని మనం మాట్లాడామనుకో, మనకు పరిశుద్ధాత్మ ఉన్నట్ట, స్టెఫెను గారికి పరిశుద్ధాత్మ ఉన్నట్ట? అసలు పరిశుద్ధాత్మ పూర్వుడే మాట్లాడుతున్నాడా స్టెఫెను గారు? మనకుందా పరిశుద్ధాత్మ? స్టెఫెను గారికి ఉందా పరిశుద్ధాత్మ? మనం చెప్పింది రైటా, స్టెఫెను గారు చెప్పింది రైటా? అవునా కదా. పేతురు గారు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. పేతురు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు గారు 10వ అధ్యాయం, ఇదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం, అన్యుల దగ్గరికి వెళ్ళి
కొర్నేలి గారు మనకు తెలుసు కదా. 40-41 వచనాలు ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 40-41 కలిసి ఉంటాయి. ఎవరిని? దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడట. ఆ దేవుడు అనే ఆయన ఎవరిని లేపాడట? యేసుక్రీస్తును 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అంటే అపోస్తులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు మాకు అనుగ్రహించెను. అంటే ఇప్పుడు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత కూడా అపోస్తలులు ఎవరిని చూశారట? చూసాము, మేము చూసాము, మేము చూసే విధంగా, మాకు కనబడే విధంగా దేవుడు మాకు ప్రత్యక్షాన్ని, ఆయన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పేతురు గారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చూశారా వాళ్ళు? ఎప్పుడు చూశారు? చనిపోక ముందు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. నెక్స్ట్ తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన చూశారు. ఇలా యేసుక్రీస్తును చూసినటువంటి వీళ్ళు ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు అని అంటే పేతురు గారితో పాటు యోహాను గారు కూడా ఉన్నారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రియ శిష్యుడు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారిని బాగా ప్రేమించినటువంటి, గుండెని హత్తుకున్నటువంటి, రొమ్మును హత్తుకున్నటువంటి శిష్యుడు యోహాను గారు. చూసారా? ఆ యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కసారి. 1 యోహాను పత్రికలో ఆ యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడు? 1-2 వచనాలు చూడండి. బాగా వినండి ఆ మాట. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏదైతే ఉన్నదో, మేమేదైతే వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. బాగా వినండి. కన్నులారా చూశారట వాళ్ళు. మాట్లాడుతుంది ఎవరు? ఆయనకు ఆత్మ ఉందా? ఆత్మ సహాయం ఆయనకు ఉందంటారా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలండి. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనినైతే తాకాయో. ఎవరిని తాకారు వాళ్ళు? అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము, ఇప్పుడు ప్రత్యక్షమైన ఆ జీవం ఎవరు? ఏమండి, ఎవరు ఆ ప్రత్యక్షమైన జీవం ఎవరు? ఒకసారి 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం అదే పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం. ప్రత్యక్షమైంది ఎవరు మనకు అర్థమవుతుంది. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఎవరట? ప్రత్యక్షమైంది ఎవరు? దేవుడా, దేవుని కుమారుడా? ప్రత్యక్షమైంది ఎవరు? దేవుని కుమారుడు కదా. ఆయనను మేము చూశాము, కళ్ళారా చూశామని చెప్తున్నాడా లేదా ఈయన? ఎవరు? యోహాను గారు. చేతులతో తాకామని చెప్తున్నాడా లేదా? మేము చూశాము, తాకామని చెప్తున్నటువంటి ఆ యోహాను గారే, ఆత్మ కలిగినటువంటి ఆ యోహాను గారే అదే పత్రికలో 4:12 ఏం చెప్తున్నాడు చూడండి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. 3.5 సంవత్సరాలు తిరిగారు కదయ్యా మీరు అని అంటే ఏమంటాడు ఇప్పుడు? ఇందాకలే కదా 1వ అధ్యాయం 1వ వచనంలో తాకాము, చూసాము అని చెప్పారు కదా ప్రభు యోహాను గారు. ఏంది 2 డబల్ టైపులో మాట్లాడుతున్నారు మీరు? అక్కడొకలా ఇక్కడొకలా మాట్లాడుతున్నారు మీరు. నీకంటే మాకే పరిశుద్ధాత్మ సహాయం బాగుంది అని అన్నావా ఇప్పుడు? ఎవరితో? యోహాను గారు. పరిశుద్ధాత్మ పూర్ణుడే ఆయన మాట్లాడుతున్నాడా? ఇప్పుడండి మన దగ్గర మనకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది అని చెప్తుంటాం మనం, అవునా కదా? గ్యారెంటీలు లేవు. గ్యారెంటీ ఉందా? ఉంది అని నిరూపించగలవా? చూపించగలవా? లేదు. కానీ యోహాను గారికి 100% పరిశుద్ధాత్మ సహాయం ఉంది అని నమ్మకపోతే మనం పోతాం పరలోకం? ఖచ్చితంగా ఉంది కదా, సాక్ష్యం కదా. 100% డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే పొందుకున్నటువంటి వాళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అపోస్తల కార్యం 1-2 అధ్యాయంలో పక్కాగా పొందుకున్నటువంటి వ్యక్తి, నిండా ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏ మానవుడు దేవుడిని చూడలేదు, కానీ మేము ఎవరిని చూసాం? పోనీ కొంతమంది మాట్లాడేటటువంటి మాట ఏంటంటే,
అవునండి, ఈయన తండ్రి అయిన దేవుడు, ఈయన కుమారుడైన దేవుడు అని కూడా చాలా మంది మాట్లాడటం మనం చూస్తుంటాం. దేవుళ్ళలో వేరియేషన్ ఉన్నట్టుగా ఏమైనా ఉంది ఇక్కడ? మరి ఆ కన్ఫర్మేషన్, ఆ క్లారిటీ ఏమైనా ఇచ్చాడు ఇక్కడ మనకు? 4:12 జస్ట్ దేవుడిని చూడలేమన్నాడు. ఏ దేవుడిని అని అడగొచ్చా మనం? ఇంతకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి నెక్స్ట్ ఆ క్వశ్చన్ వస్తుంది. కానీ బైబిల్ ప్రకారంగా ఎంతమంది దేవుళ్ళు అండి? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో క్లారిటీ మిస్ అయింది. ఎప్పుడు మిస్ అయిందో చెప్పనా? 4వ శతాబ్దంలో మిస్ అయింది. మొదటి శతాబ్దం బాగుంది, 2వ శతాబ్దం బాగుంది, 3వ శతాబ్దం బాగుంది, 4వ శతాబ్దంలో మిస్ అయింది క్లారిటీ. ఒక వ్యక్తి ద్వారా మిస్ అయింది. కానీ ఈరోజు ఎక్కువ మంది ఇదే నమ్ముతున్నారు. ఏమని నమ్ముతున్నారు అంటే దేవుడు ఒకడే నమ్ముతారు, అందులో మళ్ళీ ముగ్గురు ఉన్నారని నమ్ముతారు. దాన్ని త్రిత్వం అంటారు. ఇది ఎలాంటిది అంటే, మనమందరం ఎక్కడి నుంచి వచ్చాము? మన బ్యాక్గ్రౌండ్ మొత్తం హైందవులమే కదా, ఇండియన్ హైందవులమే కదా. కోటాను కోట్ల దేవుళ్ళు అని చెప్పేసి అంటారు వాళ్ళు. అదంతా అవతారాలే, దేవుడు ఒక్కడే అంటారు వాళ్ళు. అదే వర్షన్ గడపడట్లే ఇక్కడ. ముక్కోటి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది దేవతలు ఉన్నా, ఎన్ని రూపాలు ఉన్నా కూడా మళ్ళీ దేవుడు ఒకటే ఫైనల్ గా. వాళ్ళ మెయిన్ గురువు చెప్పినటువంటి మాటలు అప్పుడప్పుడు మీరు మనం ఉంటుంటాం కదా. అయిపోయి అంటాడు. ఏమంటాడు ఆయన? అయిపోయి అంటాడు. నాయనా ఎంతమంది దేవుళ్ళు లేరు నాయన, మనకు దేవుడు ఒక్కడే అంటాడు. మరి ఇదంతా ఏందన్నా మనకు ఏమంటాడు? వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? దేవుడు నిరాకారుడే అంటాడు. నిరాకారుడు అంటే అర్థం ఏంటి? దేవునికి మళ్ళీ ఆకారం వాళ్ళే పెడతారు. అవునా కదా? వినాయక చవితి వస్తే ఎన్ని ఆకారాలు పెడతారు? దేవుడు అని మొక్కుతారు. ఆకారం పెట్టారా లేదా? ప్రతి గుళ్ళో ఆకారం ఉందా లేదా? ప్రతి గుళ్ళో ఆకారం ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నిరాకారుడు దేవుడు అని వాళ్ళే చెప్తారు. మళ్ళీ ద్వంద్వ వైఖరి వాళ్ళకి ఎలాగైతే ఉందో ఈరోజు మనకు కూడా అలానే ఉంది. దేవుడు కనబడడు అని మనమే చెప్తాం. కనబడిన వ్యక్తిని దేవుడు అంటాం. దేవుడు అదృశ్యుడు అంటాం, దుష్టుడయ్యాడు అని కూడా అంటాం. దేవుడు ఒక్కడే అని అంటాం, ముగ్గురు అని కూడా అంటాం. నాకు ఒక ఆయన పండితుడు ఫోన్ చేసి ఏమన్నాడు సార్, ముగ్గురు దేవుళ్ళే కానీ ముగ్గురు దేవుడు కాదన్నాడు ఆయన. ముగ్గురు దేవుళ్ళే కానీ ముగ్గురు దేవుడు కాదట. విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది నమ్మేది అదే. ఎందుకంటే మనం పిన్ టు పిన్, వచనం టు వచనం పరిశీలించి నమ్మలే. మనం ఇలాగే నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాం మనం. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కడిని వచ్చి చెప్పాను ఈ విషయం. నేను చెప్పింది కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ దీని ప్రకారంగా నమ్ముదామంటే ధైర్యం చాలదు. ఎందుకు ధైర్యం చాలదు అంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పండితుడిని అడిగినా కూడా వాళ్ళు ఏమని మాట్లాడుతుంటారు? ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో దానికోసం ప్రయాసపడే ప్రయాస అంతా ఇంత ఉండదు. ఎందుకంటే అవన్నీ చూసి చూసి ఎక్కువగా నేను పరిశోధన చేసింది అది. ఎందుకు దీని గురించి ఎక్కువ పరిశోధన నేను చేశాను అంటే, వీళ్ళలో స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు అని ఉంటాయి. స్థూల విషయమే తెలిసి అర్థం కాకపోతే మనుషులకు సూక్ష్మ విషయాలు ఏమర్థమైతే చెప్పండి? కాకపోతే సూక్ష్మ విషయం ఏమర్థమవుతుంది అంటున్నాను నేను. ఇది స్థూల విషయం, ఇది స్థూల విషయం, ఇది అంటే పెద్ద విషయమే ఇది. అవునా కదా? ఎంత అద్భుతంగా ఉందని అంటే, మనిషిని నమ్మకుండా, మనుషులు నమ్మే సిద్ధాంతాలను నమ్మకుండా నీ అంతటగా నువ్వు దేవునికి రిక్వెస్ట్ చేసి బైబిల్ ముందు కూర్చొని నువ్వు బైబిల్ని చదువు, దేవుడు ఈ సర్వసత్యాన్ని నీకు బోధపరచకపోతే, నీకు బయలుపరచకపోతే నన్ను అడగండి. ఈరోజు ఈ వాస్తవాన్ని చెప్తున్నటువంటి నాకు కూడా చాలా మంది వీడు అబద్ధ బోధకుడు, వీడు అబద్ధం బోధిస్తున్నాడు అని చెప్పేసి బోధిస్తున్నారు. చాలా మంది ప్రకటిస్తున్నారు. ఐ డోంట్ కేర్. అంటే నేను అట్లాంటివి పట్టించుకోను. అట్లాంటివి పట్టించుకుంటే ఏ ప్రవక్త వాక్యం చెప్పేటోడు కాదు. అవునా కదా? పాత నిబంధన నుంచి పోల్చుకుంటే ఎంతో మంది ప్రవక్త. కానీ ఈరోజు మనం ఆలోచించాలి, బైబిల్ సారాంశం మనకు అర్థం కావాలి. అక్షరాన్ని బట్టి అక్షరాన్ని టాలీ చేసుకోకూడదు. బైబిల్ చదివేటటువంటి మనం, ఆత్మ సహాయం కలిగినటువంటి మనం అక్షరాన్ని టాలీ చేసుకోకూడదు. సారాంశం చేత పట్టాలి. ఉద్దేశం మనకు అర్థం కావాలి. దేవుని ఇంటెన్షన్ మనకు అర్థం కావాలి. ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళే ప్రకటిస్తున్నారు ఏమని అంటే, దేవుణ్ణి ఏ మానవుడు చూడలేడు అని చెప్తున్నటువంటి వాళ్ళే చెప్తున్నారు, మేము కళ్ళారా చూసాము, చేతులతో తాకాము. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. అవునా కదా? ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచన చేయాలన్నా వద్దా? ఇప్పుడు భూలోకానికి దేవుడు వస్తాడా రాడా?
వచ్చాడని చెప్పారు అపోస్తలులు. మనకు బాగా కంఠస్థం, ప్రతి చర్చిలో కంఠస్థ వాక్యం ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తానే ఈ లోకానికి వచ్చాడు అని రాబడింది. అక్కడ ఏముంది? అక్కడ ఒకసారి మనం చదువుదాం ఒకసారి. మనం కంఠస్థ వచనం అది. ఏం చెప్పాడు? ఆయన తన అద్వితీయ కుమారుని యందు నశింపక నిత్యం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించారు. అవునా కదా? ఇప్పుడు మనల్ని కన్ఫ్యూజన్ చేసేటటువంటి మాటలు రెండు చెప్పి నేను పాట ముగించేస్తాను. విశ్వాస ప్రమాణం దగ్గరికి నెక్స్ట్ వెళ్దాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఆజ్ఞ. నేను ఆజ్ఞ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటే ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి. అంతేనా కదా? నువ్వు ఎన్ని వేషాలన్నీ ఏమన్నది ఆజ్ఞను అతిక్రమించకుండా చూసుకో జాగ్రత్త. దేవుని వాక్యానికి భయపడే దానికంటే కూడా మనం ఎక్కువ ఎవరికి భయపడతాం తెలుసా? లోకస్తులకు, మనుషులకు భయపడతాం. ఏ వచనం చూపించకుండా నేను భయపెట్టి చెప్పాను అనుకో కొన్ని విషయాలు, జాగ్రత్త నమ్మో అని చెప్పేసి గట్టిగా మాట్లాడాను అనుకో, ఇలా నమ్మో అలా నమ్మో అని, దానికి మీరు భయపడతారు. నరకానికి పోతారు జాగ్రత్త అని చెప్తే భయపడటం కాదు. వచనం చూపించాలి, ఆ వచనం ప్రకారంగా లేకపోతే పోతావు. నిమ్మలంగా చెప్పినా గట్టిగా చెప్పినా పోతావు నరకానికి. ఆ వచనం ప్రకారంగా మనం నమ్మకపోతే, ఆ వచనం ప్రకారంగా మనం లేకపోతే. అవునా కదా? అంటే మన దగ్గర అయితే పరిశుద్ధాత్ముడు ఉండడో లేదో డౌటే కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకా చెప్పాలి ఏంటంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువులు చెప్పినటువంటి మాట చూపించిన తర్వాత నేను మిగతా మ్యాటర్లోనికి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితకాలం మొత్తం 33.5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమం అంతా ముగించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరికి చేస్తాడు ప్రార్థన? దేవునికి ప్రార్థన చేస్తాడు. తండ్రికి చేయటం అంటే దేవునికే కదా. తండ్రి అనగా దేవుడే. ఎందుకు తండ్రి అంటే దేవుడే అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వచ్చిన ఆధారం లేకుండా నేను మాట్లాడను. ఒకసారి ఆ ఆధారం చూసిన తర్వాత యేసు ప్రభు ప్రార్థన దగ్గరికి వద్దాం. 1 కొరింథీ 8:6. ఆకాశం మీద అంటే అర్థం ఏంటి? దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి తెలుసా? పరలోకంలోను భూలోకంలోను దేవతలు అని అనబడినవి ఉన్నను. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరట? అంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇప్పుడు ఒకవేళ చాలా మంది అంటున్నట్టు, చాలా మంది నమ్ముతున్నట్టు త్రియక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే, ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఒకడే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేదే రైట్. అయితే ఇక్కడ ఏమని ఉండాలి? మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పాడు అనుకో, అసలు గొడవే లేదు. అవునా కదా? ఉందా? ఇబ్బంది ఉందా? కానీ ఓన్లీ ఒకటే పదం. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి బైబిల్లో 3 క్యారెక్టర్లు పరిచయం అవుతాయి. తండ్రి అనే క్యారెక్టరు, కుమారుడు అనే క్యారెక్టరు, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టరు తెలుసు మనకు. 3 క్యారెక్టర్లు పరిచయం అయినా కూడా అందులో దేవుడు, ఆ 3 క్యారెక్టర్లలో దేవుళ్ళు ఎంతమంది అంట? ఒకడే. ఆ ఒకడే ఎవరట? తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడినటువంటి మాట బైబిల్లో ఉందా? నేను చెప్తున్నానా? ఆపేశాడు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని ఆపేశాడు. కాబట్టి ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలో ఏమి చెప్పాడో ఒకసారి ఆ 17వ అధ్యాయం యోహాను సువార్త 17:3 ఏమండి? అందరు తెరవాలి. ఒక్క నిమిషం, అందరు తెరవాలి. 17:3 యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన దేవునికి చేస్తూ ఏమని చెప్తున్నాడంటే అద్వితీయ. ఇంతకు అద్వితీయ అనేటటువంటి పదం మన తెలుగు పదమేనా? ఏమంటే తెలుగు పదమేనా? అది తెలుగు పదం కాదు. అదే పదం సంస్కృత పదం అది. అయితే దాని అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? వినండి. దాని కరెక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే దేవుడు రెండుగా లేనివాడు. దాని కరెక్ట్ మీనింగ్ రెండుగా. మన దేవుడు లేడు, రెండుగానే లేడు అన్నప్పుడు మన దేవుడు ముగ్గురుగా ఉన్నారని చెప్పడం ఎంత మటుకు సమంజసం? అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా మన దేవుడు రెండుగా లేడు అని చెప్తున్నాడు. ఆ ద్వితీయ అంటే రెండు. ద్వితీయకు ముందు ఆ పెడితే వ్యతిరేక పదం సత్యం అంటాం. ఆ పెడితే
అసత్యం. అంటే సత్యానికి వ్యతిరేక పదం. అలాగే ఇక్కడ ద్వితీయ, ప్రథమం అంటే 1, ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3, చతుర్థం అంటే 4, పంచమి అంటే 5, ఇలా సంస్కృతంలో చదువుతారు. ఇందులో ద్వితీయ అనేటటువంటి పదం, దానికి అద్వితీయుడు అనేటటువంటి పదప్రయోగం అక్కడ చేయబడింది. అద్వితీయుడు అంటే మన దేవుడు రెండుగా లేనివాడు. రెండుగా లేనటువంటి ఏకైక దేవుడవైన నిన్నును నీవు పంపిన, అంటే ఇద్దరిని కనబరుస్తున్నాడా లేదా? ఇద్దరిని కనబరుస్తున్నాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలో ఎవరెవరిని తెలుసుకుంటే నిత్యజీవట? అద్వితీయుడైన, అంటే దేవుడు ఒకే ఒక్కడు, ఆయన అద్వితీయుడు, రెండుగా లేనివాడు అని ఆయన గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన పంపించిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటేనే, అంటే ఇప్పుడు ఇంత క్లారిటీగా తెలుసుకోకపోతే నిత్యజీవం వస్తుందా? ఎవరి మాటను బట్టి మనం చెప్తున్నాం రాదు అని? నీకు క్లారిటీగా ఆ దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఇంకొక ఆయన్ని పంపించాడు, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు అని ఆయన గురించి ఈయన గురించి ఇద్దరి గురించి తెలుసుకుంటేనే నీకు నిత్యజీవం, లేకపోతే లేదు అనేటటువంటి ఇంటెన్షన్, ఆ ఉద్దేశం మనకి మాటలో కనబడుతుందా లేదా? చెబుతుంది ఎవరు? అంతేనా కదా? నేనేదో నా సొంత నిర్వచనమో సొంత ఎక్స్ప్లెనేషనో నేను అసలు చేయట్లేదు. ఇప్పుడు కేవలం వచనం చూపిస్తున్నాను, దాని మీనింగ్ ఇదే కాదా చెప్పండి అని అంటున్నాను. ఎగ్జాక్ట్ మీనింగ్ అవునా కదా అన్నప్పుడు, ఇప్పుడు తండ్రిని, దేవుణ్ణి, ఒకే ఒక్క దేవుణ్ణి, ఒక్కడై ఉన్న రెండుగా లేనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడైన క్రీస్తును తెలుసుకుంటేనే నిత్య జీవం అని తన ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు. ఇప్పుడు మనమందరం క్రీస్తు బోధలోనే ఉండాలి కదా. క్రీస్తు బోధలో ఏముంటుంది, ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు 2వ పత్రిక రాశారు. 3 పత్రికలు రాశారు. అందులో 2వ పత్రికలో 9-10 వచనాలు చూడండి ఒకసారి. నీట్గా నిమ్మలంగా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, బాగా క్రీస్తు బోధ ఒకటి ఉంది, ఆ బోధను విడిచి ముందునకు సాగు ప్రతివాడు ఎవరిని అంగీకరించడట? అంటే అర్థం ఏంటి? ఆ క్రీస్తు బోధలో నిలిచి ఉండకుండా ఆ క్రీస్తు బోధను వదిలేసి ముందుకు దాటేటటువంటి వారు ఎవరిని అంగీకరించారట? అంటే దేవుడు అంటే ఎవరు? తండ్రి. ఆయన్ని అంగీకరించారట. నెక్స్ట్ లైన్, ఆ బోధ యందు, ఒకవేళ ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు అంటే ఆ క్రీస్తు బోధ యందే ఒకవేళ నిలిచి ఉన్నాడు అనుకో, అతను అంటే దేవుని కుమారుణ్ణి అంగీకరిస్తాడు. ఎవరు అంగీకరిస్తాడు? దేవుని కుమారుణ్ణి ఎవరు అంగీకరిస్తారు? ఎవరైతే క్రీస్తు బోధలో నిలిచి ఉంటాడో వాడు అంగీకరిస్తాడు. క్రీస్తు బోధను దాటినటువంటి వాడు దేవుణ్ణి అంగీకరించాడట. ఎందుకు దేవుణ్ణి అంగీకరించాడు? యేసుక్రీస్తే దేవుడు అంటారు కాబట్టి. ఇక దేవునితో పనే ఉంది. ఆయన కంప్లీట్ గా యేసుక్రీస్తే దేవుడు అంటాడు కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు అంటున్నటువంటి సంఘాలలో మీరు వెళ్ళి చూడండి, అబ్జర్వ్ చేయండి, పొరపాటున కూడా వాడు తండ్రిని దేవుణ్ణి మెన్షన్ చేయరు. పాటల్లో, ఆరాధనలో, ప్రతి పనిలో కంప్లీట్ గా ఎవరిని పక్కన పెడతారు? క్రైస్తవ్యంలో నేను విచిత్రంగా 2 బ్యాచ్లు చూశాను. ఒక బ్యాచ్ కంప్లీట్ గా తండ్రిని మర్చిపోతుంది, అంటే దేవుడిని మర్చిపోతుంది. ఇంకొక బ్యాచ్ కంప్లీట్ గా యేసుక్రీస్తుని మర్చిపోతారు. ఈ యేసుక్రీస్తుని పక్కన పెట్టేసే బ్యాచ్ ఎవరంటే యెహోవా సాక్షులు అనేటటువంటి వాళ్ళు. మీలో కూడా కొత్త డౌట్లు వచ్చేసి ఉంటాలే ఈ పాటికి. ఈయనేంద్ర దేవుడు ఒక్కడే అంటాడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి విధానంలో మాట్లాడుతుంటే యెహోవా సాక్షి అనుకుంటే ఇతను అని చెప్పేసి ఆ డౌట్ వచ్చేస్తుంది మీకు, అవునా కదా? కానీ క్రీస్తు బోధలో ఉన్నటువంటి వారు ఇద్దరిని ఖచ్చితంగా అంగీకరించాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి, కుమారునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కుమారునికి ఇవ్వాలి. దేవుణ్ణి ఘనపరిచే విధంగా దేవుణ్ణి ఘనపరచాలి, కుమారుణ్ణి ఘనపరిచే విధంగా కుమారుణ్ణి ఘనపరచాలి. కుమారుని స్థానంలో కుమారుని ఉంచాలి, దేవుని స్థానంలో దేవుని ఉంచాలి. కానీ కొంతమంది కంప్లీట్ గా దేవుని పక్కన పెట్టేసి సమస్తం యేసుక్రీస్తు అంటారు. కొంతమంది యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి ఇంకేముంది సమస్తం యెహోవా అంటారు. ఈ 2 తప్పు, ఈ 2 సరైన మార్గాలు కావు.
అందుకోసమే క్రీస్తు బోధలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారట? దేవుణ్ణి తండ్రిని అంగీకరిస్తాడు, కుమారుణ్ణి అంగీకరిస్తాడు. ఏ బోధలో ఉన్నటువంటి వారు? అది క్రీస్తు బోధలో ఉన్నటువంటి వారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట, మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? సమస్తము స్టార్టింగ్ లో చూపించాను కదా, సమస్తము నువ్వు ఏమన్నా చేయి, క్రియ ద్వారా కానీ మాట ద్వారా కానీ నువ్వేమన్నా చేయబ్బా, నువ్వేం చేసినా కూడా క్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి అని చెప్పేసి మనకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు తండ్రినే పక్కన పెట్టేసి సమస్తం యేసుక్రీస్తు యేసయ్య అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ ఆజ్ఞ ప్రకారంగా పాపులా కదా? ఇప్పుడు యేసుక్రీస్తుని ఆరాధిస్తా అన్నావనుకో, ఇప్పుడు ఎలా ఆరాధిస్తావు చెప్పు? యేసుక్రీస్తుని విధానం ఏంటి? వచనానుసారంగా విధానం నాకు చెప్తే నేను కూడా ఆరాధిస్తానన్నాను అనుకో, ఎవరైనా చెప్పగలరా ప్రపంచంలో? తండ్రిని ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలన్నావు అనుకో, యేసుప్రభువే చెప్పాడు విధానం. ఏమని చెప్పాడు? ఆత్మతోను. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. సత్యం అంటే ఎవరు? నేనే సత్యం అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి. అదే కదా ఆజ్ఞ మనకు. ఏం ఆజ్ఞ? మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమన్నా చేయను క్రీస్తు ద్వారా చేయనప్పుడు ఇప్పుడు దేవుని మనం ఆరాధించాలి. ఏమన్నా చేయి క్రీస్తు ద్వారా చేయాలన్నప్పుడు ఇప్పుడు దేవుని ఆరాధించాలి క్రీస్తు ద్వారా. అదే కదా ఖచ్చితంగా. ఇప్పుడు దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఆరాధించాలి. ఇది ఆజ్ఞ, ఇది లైను, ఇది పద్ధతి. ఇప్పుడు క్రీస్తుని ఆరాధించాలి ఎట్లా? వచనం ఏది? ఆజ్ఞ ఉందా? మరి మనం అందరం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమంలో ఖచ్చితంగా క్రీస్తు ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అక్కడ యేసుక్రీస్తు లేకుండా దేవుణ్ణి ఆరాధించలేం, యేసుక్రీస్తు లేకుండా దేవుని ప్రార్థించలేం, యేసుక్రీస్తు లేకుండా ఏమీ చేయలేం. అన్నిట్లో క్రీస్తున్నాడు. మళ్ళీ సపరేట్ గా క్రీస్తుని ఆరాధించడం ఎక్కడి? అర్థం కావాలి కదా మనకు. అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమే క్రీస్తు బోధలో ఖచ్చితంగా క్రీస్తు బోధలో నిలిచి ఉన్నటువంటి వాడు ఎవరిని అంగీకరిస్తారట? అంగీకరిస్తాడు. నెక్స్ట్ లైన్ చూడండి. ఒక మాట, భయపడకండి. మాట భయపడేటటువంటి మాటే. ఎవడైనాను ఈ బోధను తేకుండా మీ ఇంటకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట కూడా చేర్చుకోవద్దు, శుభం అని కూడా చెప్పొద్దు అని చెప్పేసి చాలా బండబగిలే మాట చెప్పాడు. వింత ఏంటంటే కొంతమంది ఇదే వచనాన్ని చూపిస్తాడు, ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదే బోధ తీసుకొచ్చేసి మనం వెళ్ళామనుకో, తీసుకెళ్ళి మనం వెళ్ళామనుకో, అతను మనం రాగాడు. ఏమంటాడు? మనని క్రీస్తు విరోధి అంటాడు. అసలు ఈ లోకంలో చాలా మంది ఇతను క్రీస్తు విరోధి, ఇతను క్రీస్తు విరోధి, ఇతను క్రీస్తు, ఉట్టి మాటలతో మాట్లాడతారు. ఎవరైనా సరే ఉట్టి మాటలతో మాట్లాడితే దానికే భయపడతాం మనం. కానీ ఆధారం కలిగినటువంటి మాటకి ఎవరు భయపడరు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా క్రీస్తు విరోధి ఎవరు చెప్పండి? బైబిల్ ప్రకారంగా వచనానుసారం క్రీస్తు విరోధి ఎవరు చెప్పండి? అలా ఎవరైనా చెప్తున్నాడు ఈ లోకంలో? ఎవరిని పడితే వాళ్ళు ఈయన క్రీస్తు విరోధి అని చెప్పేసి ముద్రేయటమే. బైబిల్ చదివిన వాళ్ళందరూ నమ్మటమే. బైబిల్ ఏం చెప్పింది? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడు ఒప్పుకోవాలి. తండ్రిని ఎవరు ఒప్పుకోవాలి, కుమారుడు ఎవరు ఒప్పుకోవాలి అని చెప్పేసి మళ్ళీ బైబిల్లో వెతకాలి మనం. అవునా కదా? తండ్రిని ఎవరు ఒప్పుకోవాలి, కుమారుడు మళ్ళీ బైబిల్ వెతకాలి. వెతకకుండా క్రీస్తు విరోధిని ఎవరిని పడితే వాళ్ళని ఇతను క్రీస్తు విరోధి, అతనికి నచ్చలేదు అనుకోండి ఇతని క్రీస్తు విరోధి అంటాడు. అయితే ఉట్టి మాటలతో చెప్పడం కాదు, ఉట్టి మాటలతో చెప్పొద్దు కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. అక్కడ మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలి అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు గుండెలో భయం ఉండొద్దు. మనం దేవునికి భయపడితే గుబులు పుట్టాలి. పుట్టిగిన ఏది పడితే ఇది మాట్లాడొద్దు. మనం మాట్లాడే ప్రతి మాటకు ఆయన లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు జవాబు లేకపోతే కటిక చీకట్లో దోసేస్తాడు. కాబట్టి ఈ భయంకరమైన ప్రమాదంలో మనం వెళ్ళకూడదు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళాలి. అవునా కదా? సారాంశం మనకు అర్థం కావాలి. దేవుడు అదృశ్యుడు, ఎప్పటికీ కనబడడు అని ఇంకొక మాట చూపించి నేను పాఠం ముగించేస్తాను. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చూస్తే బాగా అర్థమవుతుందేమో అని నా ఫీలింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, అంటే ప్రత్యక్షమగు వరకు అంటే 2 రాకడ వచ్చేంత వరకు నీవు ఎలా ఉండాలి? నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గై కొనవలెనని నీకు ఆజ్ఞాపించు, ఈ ఆజ్ఞను గై కొనవలెనని నీకు ఆజ్ఞాపించుతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి అంటే ఇతనెవరు? ఎస్, క్లారిటీ ఉంది కదా? ఈ క్లారిటీ ఉండాలి మనకు. దేవుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత 2 రాకడను ఆయన పంపిస్తేనే కదా ఈయన వచ్చేది.
ఆ ప్రత్యక్షతను, ఈ సర్వాధిపతి అట ఆ ప్రత్యక్షతను కనబరుస్తాడట, దేవుడే కనబరుస్తాడట. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. భూత భవిష్యత్తులో ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ మేము చూశామని సాక్ష్యం ఇస్తున్నారు ఎవరు? అపోస్తలులు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుల గురించి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి వరకు మనం ఏం నమ్ముతున్నాం? దేవుడు చావు పుట్టుకలు యేసుక్రీస్తు, అవునా కదా? ఇంకా గట్టిగా చెప్పాలంటేనండి, ఈ రోజు మనం ప్రతి ఇంటింట వాడ వాడ మన సంఘంలో గల్లి గల్లి మనం వెళ్ళి చెప్పేది ఏంటో తెలుసా? ఏం చెప్తాం మనం? సువార్త చెప్తామండి. మనం చెప్పేది ఏంటి? అసలు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుల వారికి చావు ఉందని చెప్పాలి మనం. యేసుక్రీస్తు ప్రభువుల వారికి చావు ఉంది అని చెప్పటమే. మరి చావే లేదని అంటే, చావే లేదు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే ఎట్లుంటది? అవునా కదా? అనేకుల్ని నువ్వు నమ్మింప చేస్తుంది యేసు ప్రభు చచ్చిపోయాడు, దేవుడు 3వ దినాన్ని తిరిగి లేపాడు అని ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్పటమే సువార్త. ఆ సువార్త నిజం కాదా? అబద్ధమైన ప్రకటిస్తుంది మనం. నీ సువార్త సత్యమైతే యేసు ప్రభుకి చావు ఉంది, దేవునికి ఏం లేదు. వ్యత్యాసం ఉందా? ఎంత వ్యత్యాసం ఉంది? ఇప్పుడు బైబిల్ సారాంశాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సర్వసత్యం ఏంటి అయ్యానంటే, దేవుడు భూలోకానికి రాడు, రాలేడు అని అన్నప్పుడు ఇప్పుడు మనం అక్షరాన్ని చూస్తాం. ఏ అక్షరాన్ని చూస్తాం? ఏ అక్షరాన్ని చూస్తాం తెలుసా? ఏమండి మరి అపోస్తలుల కార్యం 20:28 ఉంది కదా, యోహాను సువార్త 1:1 ఉంది కదా అంటాం, అవునా కదా? అక్కడ ఏమని రాయబడింది, ఏ ఉద్దేశంలో రాయబడింది, ఏం చెప్పడానికి రాయబడింది, కన్ఫర్మ్ చేస్తూ రాశాడా? ఉద్దేశం వేరే ఉండేవని రాస్తున్నాడా? లేకపోతే కొన్నిసార్లు ప్రింట్ మిస్టేక్ కూడా ఉంటుంది. ప్రింట్ మిస్టేక్, తర్జుమా లోపం అంటారు దాన్ని. రోమాపత్రిక 9:6 ఉంటుంది, 100% పక్కా తర్జుమా లోపం అది. అలాంటివి పట్టుకొని, అక్షరాలను పట్టుకొని సారాంశం చూడవా? అసలు దేవుడు కనబడడు అని అపోస్తలులు చెప్తుంటే, అసలు దేవుడు మానవుడుగా భూలోకానికి రాడు అని యేసు ప్రభు వచ్చిన తర్వాత చెప్తున్నారు. సరే, రాకముందైతే అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు తిని, వాళ్ళతో పాటు పడుకొని, వాళ్ళతో పాటు ఉండి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, దేవుడు కనబడడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు భూలోకానికి రాడు అని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం చెప్తున్నాం? దేవుడే వచ్చాడు మన కోసం, దేవుడే రక్తం కార్చాడు, దేవుడే మన కోసం భూలోకానికి వచ్చాడు అని అంటే అసలు ఏమన్నా ఉందా? అసలు కేవలం అక్షరాలని బట్టి మనం పొరపడబడ్డాం, సారాంశాన్ని పక్కన పెట్టాం. కీర్తన గ్రంథంలో రాస్తా ఉంటాడు, ఏమన్నా తెలుసా? నీ వాక్యముల సారాంశం సత్యం అంటాడు, అక్షరం చంపును అంటాడు, ఆత్మ జీవింపజేయును అంటాడు, అవునా కదా? ఇప్పుడు ఈ సారాంశాన్ని అంతటిని ఎక్కడ పెడదాం మనం? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా దేవుడే అని అంటే, అలాగని మనమేమో యేసు ప్రభువుల వారిని తగ్గిస్తున్నాం అనేది కాదు ఇంటెన్షన్. ఉన్నదున్నట్టు చెప్పటంలో, ఉన్నదున్నట్టు చెప్తే తగ్గించటం అని అనటం అది ఖచ్చితంగా సాతాను లెక్కలే, విరుద్ధమైనటువంటి ఆలోచనలే, తప్పది. 100% పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కనుకనే సమర్థుడు, మనల్ని దేవుని యొద్దకు చేర్చడానికి సమర్థుడు, అవునా కదా? ఇప్పుడు చాలా మంది చెప్పేటటువంటి ఒక్క మాట చూపించి విత్-ఇన్ 5 minutes కూడా పట్టదు, 2 minutes లో నేను ప్రార్థన చేసేస్తాను లంచ్కి. చాలా మంది ఏమంటారంటే, ఇద్దరు ఒకటే బ్రదర్, ఏకమై ఉన్నారని కొన్ని వచనాలు ఉంటాయి కదా, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏకమై ఉన్నారని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు భార్యాభర్తల గురించి దేవుడు ఏమన్నాడు? ఏకం కూడా కాదు, ఏక శరీరం అన్నాడు. భార్యాభర్తల గురించి ఏమన్నాడు? ఏక శరీరం అంటే ఒక్కరేనా? ఇద్దరా ఒకరా? ఇప్పుడు మీరు చెప్పండి, అవునా కదా? ఇద్దరు అంటే ఒక కుటుంబముగా ఉంటారు, కానీ ఇద్దరు ఒకరు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే, ఒక ఆయన పురుషుడు, ఇంకొక వ్యక్తి ఎవరు? స్త్రీ. ఉందా డిఫరెన్స్? ఒక ఆయన శిరస్సు, ఇంకొక ఆయన తేడా ఉందా లేదా? వ్యత్యాసం ఉందా లేదా? పోని వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ గా నా పేరు భగవాన్ దాస్,
నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు లీలా. మీరు నన్ను లీలా అని పిలువండి, వస్తుంది, నేను పలుకుతానా నేను? పోనీ ఆవిడని పిలవండి భగవాన్ దాస్ అని, పలుకుతుందా? ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా బయటకు వచ్చేసేవాడు తెలుసా, భగవాన్ దాస్ లేడు అని చెప్తుంది. అవునా కదా? ఇప్పుడు ఇదే వర్షన్ నేను ఎందుకు చెప్పానంటే, ఇదే వర్షన్తో పోల్చుకుంటూ ఒక వచనం ఉంది. ఒక్కసారి చూద్దాం, ఆ మాట చూసేసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట అంటే అర్థం ఏంటండి? అర్థం కావాలి మనకు. నెక్స్ట్ మాట, స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడట. నెక్స్ట్ మాట, క్రీస్తునకు శిరస్సు తండ్రి అని కూడా లేదు, ఏముంది డైరెక్ట్ గా? ఇప్పుడు చెప్పండి, తండ్రి క్రీస్తు ఒకరే అని అన్నాం అనుకో, యేసుక్రీస్తు మనం ఒకరే అనాలి. అంటామా? అనగలమా? మనకంటే గొప్పడాయన, మనందరికంటే గొప్పడాయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకు పైన యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గారికి పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ మాట కంప్లీట్ గా రాస్తూ ఫైనల్ గా ఏం చెప్పాడు? ఆయన ఇంటెన్షన్ చూడు ఒకసారి. ఆ మాట రాసినటువంటి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆత్మపూర్ణుడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు తర్వాత క్రీస్తు లెవెల్ అన్నమాట. ఎవరిది? పౌలు. క్రీస్తు తర్వాత తనలో పరిపూర్ణంగా క్రీస్తును చూపించిన గనుడు అని చెప్పొచ్చు. నన్ను పోలి నడవమని చెప్పేసి ప్రపంచానికి సలహా సూచన ఇచ్చినటువంటి, ఆజ్ఞాపించినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎంత గొప్ప వ్యక్తి! అంత మాత్రమే కాకుండా సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైంది, ఆ కొదువైన దాన్ని నేను చేస్తున్నాను కంప్లీట్ అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు. అంటే మామూలు వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి ఏమని అక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి మళ్ళా ఫస్ట్ నుంచి పూర్తి అవుతుందంటే 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అది నా కోరిక, నేను కోరుకుంటున్నది అది మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఇలా కాకుండా మొత్తం మిక్స్ చేసేసామే మనం, మొత్తం గందరగోళం కన్ఫ్యూజ్ చేసేసామే. అవునా కదా? ఇలా తెలుసుకోవాలి, మీరు ఇలా తెలుసుకోవాలి అని చెప్పేసి పాపం ఆయన మొరపెడుతున్నారు. అవునా కదా? అంటే స్త్రీ, పురుషుడు, క్రీస్తు, దేవుడు స్వీకరిస్తుందా లేదా? అందుకోసమే దేవుడు ఒక్కటే. ఆ ఒకే ఒక్క దేవునికి ఈ మనుషులకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మధ్యవర్తి, యేసు క్రీస్తు అను నరుడు అని చెప్పేసి బైబిల్ చెప్పింది. చాలా నీట్గా ఉంది బైబిల్ అయితే. పొజిషన్స్ స్త్రీ, పురుషుడు, క్రీస్తు, దేవుడు. అవునా కదా? అందుకోసమే ఫైనల్లో ఏం జరుగుతుందో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసేశారు. మీరు కుదిరితే వచనం రాసుకోండి, తర్వాత చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 20 నుంచి 27 వరకు ఉంటుంది. అక్కడ ఏముంటది అంటే, ఇదంతా అర్థమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు గారికి ఇప్పుడు అధికారం ఇవ్వబడింది, సర్వాధికారం ఇవ్వబడింది. దేవుడు సర్వాధికారం ఇచ్చాడు ఆయనకు. ఆయన మనందరినీ ఏలుతున్నటువంటి ప్రభు, ప్రపంచానికే ప్రభు, అందరికీ అధికారంతో ఈరోజు పరిపాలిస్తున్నాడు. కానీ రెండో రాకడ వచ్చిన తర్వాత తన అధికారం అంతా కొట్టివేసి, సమస్త అధికారములు ఆధిపత్యమును కొట్టివేసి ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగించి తనకు తానే లోబడిపోతాడు అని చెప్పేసి రాయబడి. ఈ సారాంశాన్ని గల్లంతు చేయొద్దు, దేవుని ఉద్దేశాన్ని పక్కదారి పట్టించొద్దు, వాస్తవాలను మనం ప్రకటించాలి. ఎవరు తిరుగుతున్నారు, ఎవరు నిందిస్తున్నారు, గుంపు ఎక్కువ మంది ఉందని చెప్పేసి భయపడొద్దు. ఎందుకంటే యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? అనేకులు విశాల మార్గంలో ఉన్నారు, ఇరుకు మార్గంలో ఉండేవాళ్ళు కొందరే. మనం ఏం చేస్తాం? ఆ అనేకులు చూసి భయపడుతున్నాం. అనేకులు చూసి భయపడకండి, ఎందుకంటే అనేకుల మార్గమే విశాల మార్గము. అనేకులు నమ్మేదే తప్పు, కొందరు నమ్మేదే రైటు అని చెప్పినప్పుడు ఆ కొందరులో ఉండే ప్రయత్నం చేయండి. గుంపుకు భయపడకండి. రెండోది, అక్షరాన్ని చూడకండి. అక్షరాన్ని చూపించి మాట్లాడితే, చాలా అక్షరాన్ని చూసి పోల్చి మాట్లాడితే బాగుండదు. అక్షరాన్ని పోల్చి మాట్లాడితే ఈ కడుపును కూడా సాక్షాత్తు దేవుడే అంటాడు. దేవుడని దేవుడే ఏమని రాయించాడు? మీ కడుపే మీ దేవుడు అన్నాడు. అక్కడ మోసే గారిని దేవుడు అన్నాడు. అవునా కదా? అహరోను కూడా దేవుడేనట మోసే గారు. అవునా కదా? అంత మాత్రాన మోసే దేవుడు కాదు, కడుపు దేవుడు కాదు. ఎందుకు రాయబడిందో సందర్భం చూడాలి. అలాగే సందర్భానుసారంగా బైబిల్ చదివితే వాస్తవాలు మనకు అర్థమవుతాయి, సారాంశం మనకు అర్థమవుతుంది, దేవుని ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. ఆత్మ చేసే బోధ, క్రీస్తు బోధ ఇలా ఉంటుంది. కాబట్టి దేవుడు భూలోకానికి
వస్తాడా రాడా? ఒక్క మాట మీరు చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. వచ్చే అవకాశం ఉందా అన్నగారు? వచ్చే అవకాశం ఉందంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారు 100% దైవత్వము కలిగిన దైవ కుమారుడే తప్ప రెండవ దేవుడు అని చెప్పటానికి కుదరదు. అన్ని లక్షణాలు దేవుళ్ళలో ఉన్న పరిపూర్ణమైన లక్షణాలు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నప్పటికీ అనరాదు. ఎందుకంటే ఇద్దరు దేవుళ్ళు అవుతారు. ఎందుకంటే మనం దేవుని ఆజ్ఞకు లోబడాలి, విలువ ఇవ్వాలి, లేకపోతే నరకానికి పోతాం. దేవుడు ఒక్కడే అనే మాటకు విలువ లేకుండా పోతుంది. దేవుడు ఒక్కడే, అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే. అంత మాత్రమే కాకుండా నెక్స్ట్ విశ్వాస ప్రమాణం, నెక్స్ట్ సబ్జెక్ట్ లో చెప్తాను నేను. దేవుడు ఏమని నమ్మమని ఆజ్ఞాపించాడు, దేవుడు ఎలా నమ్మమని ఆజ్ఞాపించాడు, అది చూస్తే ఒరిజినల్ క్లారిటీ మనకు వచ్చేస్తుంది. అందుకోసం ఇది సగం పాఠం గానే చూడండి మీరు. సగం పాఠం లంచ్ అయిపోయిన తర్వాత ఉంటుంది. పరిపూర్ణమైన పాఠం విన్న తర్వాత ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది. నేను నా సొంత వివరణ అయితే ఏమాత్రం ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి దేవుడు ఈ లోకంలో పట్టజాలడు. ఆయన ఎంత శక్తిమంతుడు అని అంటే, మానవులు ఆఫ్టర్ ఆల్ మానవులు చేసే తప్పులను, మానవులు చేసే మిస్టేక్లను కవర్ చేయడానికి, తుడవటానికి ఆయనే రావాల్సిన అవసరం లేదు. ఎవరి ద్వారానైనా చేయించగలిగేంత సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం తక్కువ చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు అపరిమితుడు. కాబట్టి దేవుణ్ణి దేవునిగానే ఉంచుతాం. ఓకే, ఆయన ఒక్కడే దేవుడు. రైట్, కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోతుంది. లంచ్ తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో ఆయన ఇప్పటి వరకు మీరు వ్రాయించిన మాటలు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటలు, ఆయన తదనంతరము ఆయన శిష్యులు అనగా ఆయన సాక్షులు ఆయన పలికినటువంటి మాటలు మేము పరిశీలన చేశాము, చూశాము తండ్రి. ఇంకా పరిపూర్ణంగా వాటి గురించి ఆలోచిస్తూ తండ్రి, మనుషులకు భయపడక, మనుషుల మాటలను బట్టి మా విశ్వాసాన్ని నిలబెట్టుకోకుండా కేవలం వాక్యానికి మాత్రమే భయపడుతూ వాక్యానుసారంగా మా విశ్వాసాన్ని నెలకొల్పుకునే భాగ్యమును, ఆ ధైర్యమును ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని ప్రాధాయపడుతూ ప్రతిమారు కొరకు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మీరు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచు ప్రతిమారు కొరకు పొందుకొని ఉంటున్నాము కదా తండ్రి. ఆమేన్.